చేయాలన్నా ఆల్రెడీ మీకు ఫార్ములాస్ అవి చెప్పానని చెప్పారు సారు. ఈ రోజు నుంచి ఈ ట్రాక్ నన్ను చెప్పమన్నారు. చంద్రశేఖర్ నా పేరు. ఆల్రెడీ ఇంతకుముందు ఉంటుంది. ఓకే రైట్ నాన్న, ఒక 2 నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం. పీడిఎఫ్ పెట్టడం మర్చిపోయాను. క్వశ్చన్స్ ఆన్సర్లు పెడతాను ఒకసారి. సో వాటిని ఒకసారి చూసి చేద్దాము. ఒక 2 నిమిషాలు. ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. 2 minutes లో క్లాస్ స్టార్ట్. రైట్ అన్న. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఏరియాస్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి. ఏరియాస్ లో ఆల్రెడీ సినాప్సిస్ డిస్కస్ చేశామని చెప్పారు సారు. ప్రాబ్లమ్స్ చేద్దాం కదా. మధ్యలో ఏమైనా పాయింట్స్ వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోండి. రైట్. సో ఎక్సర్సైజ్ 1 ఏరియాస్ చాప్టర్ అన్న.
exercise 1, page number 114, page number 114, exercise 1, page number 114, first question, page number 114. ఒకసారి చూడండి, మెయిన్స్ లెవెల్లో ఫస్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై రైట్ అన్న. వాట్సాప్ లో ఈ నోట్స్ పెట్టాను నేను, పెట్టాను, కాకపోతే నేను గ్రూప్స్ లో పెట్టలేదు, సార్కి పెట్టాను, రాజు సార్కి. సార్ మరి పెడతారేమో చూడండి ఒకసారి, తన నంబర్ ఉంటే కాల్ చేసి పెట్టమని చెప్పండి గ్రూప్స్ లో. ఓకే రైట్, ఓకే. సో ఒకసారి చూడండి, ది ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది కర్వ్ x square is equal to x square is equal to 8y and x is equal to 4 and x axis వీటితో ఫామ్ అయ్యేటువంటి ఏరియా అడిగారు నన్న మనకి. సో రైట్, ఇలా ఇచ్చినప్పుడు కర్వ్స్ ఏరియా అనేది బౌండెడ్ ఏరియా రీజియన్ ఏదంటే మనకి సింపుల్ గా గ్రాఫ్ గీసుకుంటే మనకు అర్థం అవుతుంది ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనుక్కోవాలి, వాట్ ఆర్ ది లిమిట్స్, డెఫినెట్ ఇంటిగ్రల్ కి లిమిట్ ఏం తీసుకోవాలి అనేది అర్థం కావాలంటే సింపుల్ గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. రైట్, x యాక్సిస్, y యాక్సిస్, ఆరిజిన్ అన్న x స్క్వేర్ ఈక్వల్ టు 8 బై యూ షేప్ పారాబోలా తెలిసింది, parabola passing to horizon, parabola. Okay, right. Next one, x is equal to 4. X is equal to 4 అంటే line parallel to y axis. ఇక్కడ 4 తీసుకుంటే line parallel to y axis. ఇది 4 అనుకుంటే this is x equal to 4, ఇది 0. And x axis అంటే ఇది. So this is the required area. మరి ఏరియా అనేది y axis అంటే ఏంటన్నా x equal to 0, x equal to 0. ఈ ఫంక్షన్ ఏమో ఈ ఫంక్షన్ y is equal to x square by 8 ఫంక్షన్, y is equal to x square by 8 ఫంక్షన్. మరి మీరు ఏరియాస్ లో చెప్పుకుంటారు, సో గ్రాఫికల్ గా సో f of x, y is equal to f of x అనే ఫంక్షన్ అండర్ ది లిమిట్స్ x is equal to a, x equal to b and x axis. సో ఈ ఏరియా, సో ఈ ఏరియా ఫార్ములా చెప్తారా, వాట్ ఇస్ ద ఫార్ములా? ఏరియా బౌండెడ్ బై y is equal to fx, x axis and the ordinate x equal to a, x equal to in between. So formula ఏంటంటే area a is equal to integral of a to b y dx, y dx, y అంటే f of x dx, అంటే లిమిట్స్ x తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్ లో కూడా x లోనే ఉండాలి. ఓకే రైట్. సో ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా a is equal to ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ ఏంటన్నా 0 to 4 y dx తీసుకోవాలి, y dx of course that is equal to 0 to 4, y అంటే x square by 8 dx. ఇంకా ఇంటిగ్రేషన్ అంటే 1 by ముందు పెట్టుకుంటే x square కి ఇంటిగ్రల్ x cube by 3, this is 0 to 4. okay, so that is equal to 1 by 8 into so 4 cube by 3, then this is 4 by 3 square unit ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఒకసారి సారీ ఇది 64 కదా, 8 8 jar 60, సారీ దిస్ ఇస్ 8 by 3 స్క్వేర్ యూనిట్స్, 8 by 3 స్క్వేర్ యూనిట్స్. ఓకే రైట్, ఓకే నా 8 by 3 స్క్వేర్ యూనిట్స్. కాన్సెప్ట్ ఆల్రెడీ సార్ చెప్పామని చెప్పానన్నా, ఆల్రెడీ సార్ చెప్పానని చెప్పారు. మధ్యలో ఎక్కడ వస్తే ఇలా రాస్తారు ఫార్ములాస్. ఓకే, ఫార్ములాస్ రాస్తారు, ఒకసారి చూసుకోండి. సో ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే y 0, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అంటే x, ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే y 0. ఇది x యాక్సిస్, x యాక్సిస్ ఇది ఈక్వాలిటీ x equal to 4 మధ్యలో ఏరియా, this is the required. okay, x y యాక్సిస్ ఈక్వేషన్ అంటే x. okay right.
ఓకే నెక్స్ట్ ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. సో రైట్ అన్న, ఒకసారి పీడిఎఫ్ పెడతా అన్నారు సారు. ఒకసారి నోట్స్ అవైలబిలిటీ ఉంటే మీ దగ్గర పక్కన పెట్టుకోండి. చెప్పే ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్ని పంపించాను నేను. సో పెడతామన్నారు, వాట్సాప్ పెడతామన్నారు, ఒకసారి చూసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అర్థం. కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ చెప్పామని చెప్పారు సార్, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో వచ్చినప్పుడు అవసరమైన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి చెప్తాను. ఓకే రైట్. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటి బోర్డు లేదన్నా, ఒకసారి చూసుకోండి. ఏరియా బౌండెడ్ బై y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అండర్ ది లైన్ x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 5 అడిగారు. ఒకసారి చూసుకోండి. థర్డ్ వన్ నెంబర్ 3 చేస్తాను. ఈజీగా ఉండి మీరు చూసుకోండి, ఆల్రెడీ సొల్యూషన్ పంపించాను నేను. థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏరియా కట్ ఆఫ్ ఫ్రమ్ ది పెరాబోలా బై ఎనీ డబుల్ ఆర్డినేట్ ఈస్ k టైమ్స్ ది కరస్పాండింగ్ రెక్టాంగిల్ కంటైన్డ్ బై ది డబుల్ ఆర్డినేట్ and its distance from the vertex. రైట్, ఇక్కడ అడిగింది ఏంటో ఒకసారి చూడండి. సో పెరాబోలా తీసుకున్నాం కదా, ఎనీ పెరాబోలా అన్నారు. ఐఎమ్ టేకింగ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పెరాబోలా తీసుకున్నాను. ఏరియా బౌండెడ్ బై పెరాబోలా డబుల్ ఆర్డినేట్. డబుల్ ఆర్డినేట్ ఏం తీసుకున్నామంటే లాటస్ రెక్టమ్ తీసుకున్నాం. x is equal to a తీసుకోండి. దిస్ ఇస్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ తీసుకున్నాం. ఎనీ డబుల్ ఆర్డినేట్ అన్నారు. ఐ హావ్ టేకెన్ డబుల్ ఆర్డినేట్ యాజ్ ది లాటస్ రెక్టమ్. నౌ ఏరియా బౌండెడ్ బై ది పెరాబోలా and the lattice rectum. So area bounded by parabola, C-shaped parabola anedi and the lattice rectum. This is the lattice rectum, of course. This is focus a comma 0 anedi. So this is manaki area bounded by the lattice rectum and the parabola area. Suppose let it be say A1 anukundamu. Ala area bounded by the rectangle contained by this lattice rectum. Okay. ఇంకొక గ్రాఫ్ నాన్న. సో దిస్ ఇస్ లాటస్ రెక్టమ్. సో ఈ లాటస్ రెక్టమ్ ఈ డబుల్ ఆర్డినేట్ ప్లస్ డిస్టెన్స్ ఫ్రమ్ లాటస్ రెక్టమ్ టు ది వెర్టెక్స్. ఈ వెర్టెక్స్ డిస్టెన్స్ నాన్న, దీని ఈ డిస్టెన్స్ ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ తో ఫామ్ అయినటువంటి రెక్టాంగిల్ ఏరియా, దీని గురించి మాట్లాడుతున్నారు. ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా అండ్ ది లాటస్ రెక్టమ్ ఈస్ k times the area bounded by the lattice rectum double ordinate and its distance from so from the vertex, its distance from vertex forms a rectangle form అయితే a1 అనేది ఇది a2 అనుకుంటే వాడు ఏమి ఇచ్చారంటే, సో given in the question that a1 is equal to k times of a2. the k value ఎంత అని అడిగారు. సో okay right. So of course this is r is a vertex of parabola 0 0. Right. So what is the curve equation? Curve ఏమవుతుందన్నా, సో ఈ కర్వ్ కి రెండు బ్రాంచ్లు ఉంటాయి. జాగ్రత్త చూడండి. y is equal to plus r minus 2 root a into root x. అప్పర్ బ్రాంచ్ పేరు ఏంటంటే y is equal to 2 root a into root x అప్పర్ బ్రాంచ్ అన్న. లోయర్ బ్రాంచ్ is y is equal to 2 root a minus 2 root a into root x. Okay right. ఇది మైనస్ బ్రాంచ్, నెగటివ్ బ్రాంచ్. సో మైనస్ 2 root a into root x. సో ఇప్పుడు మనం ఇక్కడ a1 ఏరియా రాస్తాం. a1 అంటే ఈ టోటల్ ఏరియా. దీన్ని ఎలా రాద్దామంటే, సో a1 is equal to 2 times of ఈ రెండు ఏరియాస్. అప్పర్ బ్రాంచ్ తీసుకుంటున్నాను. ఓన్లీ ఐ యామ్ టేకింగ్ అప్పర్ బ్రాంచ్ కాబట్టి ఈ ఏరియా కనుక్కొని దీన్ని డబల్ చేస్తాం. 2 times of ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to a y dx. y అంటే ఇక్కడ 2 root a into root x dx is equal to k times a2 is area of rectangle అనేది. rectangle area అంటే length into breadth, l into b. l into b. This is a2 is area of rectangle. This is rectangle. మరి ఇది length of double ordinate ని లాటస్ రెక్టమ్ అనుకోవాలన్నా. length of లాటస్ రెక్టమ్ అంటే ఎంత అవుతుంది? టోటల్ లెంగ్త్. సో ఇది ఒక 2a, ఇది ఒక 3. టోటల్ లెంగ్త్ ఆఫ్ లాటస్ 4a.
ఈ డిస్టెన్స్ ఎంత విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ స్మాల్ a. సో vertex to the focus length ఏమో స్మాల్ a దీనిలో రాద్దాం. సో దట్ ఇంప్లైస్ 2 టైమ్స్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ తీసుకుంటే దిస్ ఇస్ 4 into 2a 4 root a into root x కి ఇంటిగ్రల్ ఎంత రానా 2/3 into x power 3/2. So under the limits 0 to a is equal to k into L is equal to length is equal to 4a, breadth is equal to a. Then calculate this and then so this is 4 into root a into 2/3 into so x power 3/2 అంటే a root a a పెట్టినప్పుడు a root 0 పెట్టినప్పుడు 0 అయిపోయింది. This is equal to 4k into a square. దీనిలో a square క్యాన్సిల్ 4 root a సారీ a square క్యాన్సిల్ అన్న సో 4 కూడా క్యాన్సిల్ దట్ ఇంప్లైస్ k is equal to 2/. ఒకసారి చూసుకోండి క్వశ్చన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను. ఏరియా కట్ ఆఫ్ ఫ్రమ్ ది పారాబోలా బై ఎనీ డబుల్ ఆర్డినేట్. పారాబోలా స్టాండర్డ్ ఫార్మ్ తీసుకు ఎనీ డబుల్ ఆర్డినేట్ ని లాటస్ రెక్టమ్ తీసుకున్నాను. లాటస్ రెక్టమ్ ఇస్ పాసింగ్ టు ఫోకస్. ఫోకస్ కూడా పాస్ అయ్యేటువంటి డబుల్ ఆర్డినేట్ ని లాటస్ రెక్టమ్ అన్న. is k times the corresponding rectangle contained by the double ordinate and its distance from vertex. Rectangle contained by the double ordinate to its distance from vertex. ఈ డిస్టెన్స్ తో ఫామ్ అయినటువంటి రెక్టాంగిల్ కి ఏరియా కి k టైమ్స్ ఉందని చెప్పాను. సో రెండు రాసాము. సో ఫ్రమ్ దట్ k is equal to 2/. Of course here a2 is more than a1. a2 పెద్దది నాన్న a1 కంటే ఎక్స్ట్రా. సో అందుకని 2/3 వచ్చింది. ఓకేనా? తీసేస్తాం. ఒకసారి చూసుకోండి. పీడిఎఫ్ పెట్టుంటారు, అవైలబిలిటీ ఉంటే ఒకసారి చూడండి. రైట్. 2 into ఎందుకు రాసామంటే ఓకే ఇక్కడ 2 ఎందుకు రాసామంటే 2 టైమ్స్ ఆఫ్ ఎందుకు రాసామంటే మనం ఇక్కడ అప్పర్ బ్రాంచ్ మాత్రం తీసుకున్నాం. ఇక్కడ చూడండి రెండు బ్రాంచ్లు ఉన్నాయి. పరాబోలాకి రెండు బ్రాంచ్లు ఉన్నాయి. y రాసినప్పుడు +2 root of a into x వచ్చింది. సో అప్పర్ బ్రాంచ్ ఏమో 2 root of a into x అన్న, లోయర్ బ్రాంచ్ ఏమో -2 root a into root x అనేది లోయర్ బ్రాంచ్. సో ఓన్లీ వీ హావ్ టేకెన్ అప్పర్ బ్రాంచ్. చూడండి అప్పర్ బ్రాంచ్ కి చేసాం. 0 to a మధ్యలో ఈ బ్రాంచ్ కి మాత్రమే మనం చేస్తాం. మరి కిందది అందుకని 2 రాసాం. సిమెట్రికల్ గా ఉందిగా, బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ లిమిట్స్ ఎలా వచ్చాయి? సో ఇక్కడ ఈ ఏరియా కనుక్కున్నాం అన్నమాట. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏరియా రాస్తాం. ఒకసారి చూడండి. ఇది లిమిట్స్ ఏ బౌండరీస్ మధ్యలో ఉంది ఏరియా? ఇది ఒక లైన్, అలాగే ఇది ఒక లైన్. వై యాక్సిస్ కి అలాగే ఈ రెండు బౌండరీస్ మధ్యలో ఉంది. ఈ ఈక్వేషన్ ఏంటిది? x ఈక్వల్ టు a, 0 అంటే s ఈక్వల్ టు a, x is equal to a. ఈ లైన్ ఏంటన్న y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0. అందుకని x ఈక్వల్ టు 0 to a రాస్తాం. ఈ రెండు బౌండరీస్ అన్నమాట. 0 to a, x ఈక్వల్ టు 0 to a, y dx. ఫంక్షన్ ఏమో ఇది. సో y is equal to అంటే f of x equal to y అంట. y dx రాసుకోవాలి. y dx రాయాలి. సరే ఒకసారి చూసుకోండి అనేది. ఇంకేం డౌట్స్ ఉంటే క్లారిటీ ముందుకు వెళ్ళి చూద్దాము. సో ఇలాంటి మోడల్స్ వస్తాయి ఇంకా. విల్ సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th question. 4th one. 114 theta. Area of the region bounded by x-axis
x axis and the line and the curve parabola ఇచ్చాను 4x minus x square minus 3 parabola and the line అడిగారు. మరి దీనికి parabola x axis అంటే x axis ఈక్వేషన్ ఏంటంటే y is equal to 0 సాల్వ్ చేద్దాం. x axis తో ఇది సాల్వ్ చేయండి. y is equal to 0 పెట్టేసుకుంటే 4x minus x square minus 3 implies x square minus 4x plus 3 is equal to 0. This is 3 into 1 రాసుకోవచ్చు మైనస్ మైనస్ అంటే x is equal to 1, 3 అనేవి సో దీనికి రూట్స్ అన్నమాట. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇది దీనికి రూట్స్. మరి కర్వ్ ఎలా ఉంటుంది? సో ఆఫ్ కోర్స్ తీసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ ఆరిజిన్ మరి రూట్స్ ఏమొచ్చాయి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి. సో 1, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఎక్కడో 3 1, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ పారాబోలా? షేప్ ఎలా ఉంటుంది అనేది. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ y రాసినప్పుడు x స్క్వేర్ కి నెగటివ్ ఉంది అనుకున్నారా, మైనస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఏ ఇన్వర్టెడ్ యూ షేప్డ్ పారాబోలా అంటే డౌన్వర్డ్ పారాబోలా. పాజిటివ్ ఉంటే అప్వర్డ్ పారాబోలా. డౌన్వర్డ్ పారాబోలా పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ కూడా పాస్ అయ్యేటువంటి డౌన్వర్డ్ పారాబోలా ఈ విధంగా సిమెట్రికల్ గా డ్రా చేయాలి. ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతూ డ్రా చేయాలి. కొంచెం పైకి రావచ్చు, కొన్ని కింద వెళ్ళచ్చు, ఏం కాదు. సో నేను 5కి వెళ్తాను, ఎలా తీసుకున్నా కూడా ఒకటి. సో 1, 3 నుంచి పాస్ అవ్వాలి. సో షేప్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఇన్వర్టెడ్ పారాబోలా. సో దట్ మీన్స్ డౌన్వర్డ్ పారాబోలా. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఏరియా బౌండెడ్ బై x యాక్సిస్ అండ్ ది కర్వ్. మరి లిమిట్స్ ఏమైనా చూడండి, ఇక్కడ ఈ 2 లైన్స్ ఏగా. ఈ లైన్ ఏంటన్నా x is equal to 3 ని, ఇదేమో x equal to 1. నౌ దిస్ ఇస్ అవర్ ఫంక్షన్ y is equal to f of x అంటే దిస్ ఇస్ 4x minus x square minus. Now required area A is equal to ఎలా రాద్దాం నాన్న, లిమిట్స్ ఉన్నాయి 1, 2, 3 y dx. y అంటే 4x minus x square minus 3 into dx. ఒకసారి చూసుకోండి ఇది. Now of course calculation part is easy. So 2x square minus x cube by 3 minus 3x 1, 2, 3 that is equal to, so 9 పెట్టినప్పుడు 18 minus 9 minus 9 ఇంతనా. సో 3 పెట్టిన 1 పెట్టినప్పుడు 2 minus 1 by 3 minus. సో ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఏంటన్నా, దిస్ ఇస్ మైనస్ 1. సో ఓకే 2 minus 3 అంటే మైనస్ ఆఫ్ -1 -1 దట్ ఈస్ 1 plus 1 by 4 by 3. ఒకసారి చూసుకోండి ఇది. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x యాక్సిస్ తో అడిగారు కదా, x యాక్సిస్ తో కనుక్కున్నాం. ఒకసారి చూడండి. సో x యాక్సిస్ కి పైన ఉంటే మనకి పాజిటివ్ నే వస్తుంది. ఒకవేళ ఏరియా x యాక్సిస్ కింద ఉంటే ఇట్ షుడ్ కమ్ నెగిటివ్. నెగిటివ్ వచ్చినప్పుడు మోడ్ తీసుకుంటాము, లేకపోతే ముందే మైనస్ పెట్టుకొని చేయటమో చేస్తాం. ఆ మోడల్ వచ్చినప్పుడు చెప్తాను. రైట్, డౌన్లోడ్ పారాబోలా ఎలా అయింది? డౌన్లోడ్ పారాబోలా ఎలా అయిందంటే y ఉన్నప్పుడు సో x స్క్వేర్ కి నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్ పారాబోలా ఎలా అవుతుందంటే స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకొని చూడండి. సో కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చి చూడండి ఏమవుతుందో. సో x స్క్వేర్ ఇటు తీసుకొచ్చారు, y కి నెగిటివ్ వచ్చేస్తుంది. సో అంటే ఈ ఫామ్ లో వచ్చేస్తుంది. పారాబోలా ఎలా వస్తుందంటే x minus h whole square is equal to some minus 4ay ఫామ్ లో వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే సో ఇట్ ఈస్ డౌన్వర్డ్ పారాబోలా డెఫినెట్లీ. సో గుర్తుపెట్టుకోవాలంటే y రాసినప్పుడు x స్క్వేర్ కి మైనస్ ఉంటే డౌన్వర్డ్, సో ప్లస్ ఉంటే అప్వర్డ్. సో అలా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటే అప్వర్డ్, మైనస్ ఉంటే డౌన్వర్డ్. ఇప్పుడు y is equal to x స్క్వేర్ రాశాను, అప్వర్డ్ డౌన్వర్డ్, ఇది అప్వర్డ్ పారాబోలా. y is equal to minus x స్క్వేర్ అయితే డౌన్వర్డ్ పారాబోలా. ఓకేనా? y రాసినప్పుడు నెగిటివ్ ఉంటే సో డౌన్వర్డ్, y ఈక్వల్ టు రాసినప్పుడు x స్క్వేర్, పాజిటివ్ ఉంటే అప్వర్డ్. ఓకే రైట్, నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అన్న, ఒకసారి చూసుకోండి అది మీరు. నెక్స్ట్ వన్. ఓకే రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. సో ఏరియా బౌండెడ్ బై y is equal to 4 minus x square, y is equal to 0, y is equal to 3. ఈ ఏరియా కావాలి. ఈ లిమిట్స్ మధ్యలో ఏరియా కావాలి. లిమిట్స్ మధ్యలో ఏరియా కావాలి. సో బిట్వీన్ ద లిమిట్స్ y0 అండ్ y equal to 3 మధ్యలో రిక్వైర్డ్ ఏరియా కనుక్కోవాలి. ఓకే రైట్. మరి దీనికి మనం గ్రాఫ్ లాగా డ్రా చేస్తే ఆఫ్ కోర్స్ సింపుల్ గ్రాఫ్ ఇది. గ్రాఫ్ తీసుకుంటే ఇప్పుడే చెప్పాను y కూడా రాసినప్పుడు x స్క్వేర్ కి నెగిటివ్ ఉంటే ఇట్ ఈస్ ఎ డౌన్వర్డ్ పారాబోలా. డౌన్వర్డ్ పారాబోలా అనేది డౌన్వర్డ్ పారాబోలా ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ మరి మీరు గ్రాఫ్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అవి తెలిస్తే ఈజీగా డ్రా చేసినది. కాకపోతే దీనికి y is equal to x స్క్వేర్ తెలుసు మరి ఎలా ఉంటుంది నాన్న? యూ షేప్ పారాబోలా. అలాగే y is equal to minus x స్క్వేర్ రాశారు అనుకోండి, ఇన్వర్టెడ్ యూ షేప్ ఇలా వస్తుంది. దీనికి ఏదైనా యాడ్ చేసాం నంబర్ 4 యాడ్ చేసాం, 4 యూనిట్స్ పైకి వచ్చేస్తాయి. ఏదో వస్తుంది 4 యూనిట్స్ అప్వర్డ్ వస్తుంది. అప్వర్డ్ 4 యూనిట్స్ జరుగుతుంది. ఈ పారాబోలా 4 యూనిట్స్ అప్వర్డ్ జరుగుతుంది. ఇలా ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యూ పుట్ x equal to 0 పెట్టాము y ఎంత ప్లస్ ఆర్ మైనస్. ఓకే, సో y x0 పెట్టినప్పుడు y equal to ప్లస్ ఆర్ మైనస్ ఇలా ఉంటుంది. ఓకే రైట్. ఈ పాయింట్ ఎంత దిస్ ఇస్ 0,4. వాళ్ళు అడిగింది y0 y equal to y0 అంటే x యాక్సిస్, ఇది y0 x యాక్సిస్. ఇక్కడ 3 నెంబర్ 3 తీసుకుంటే దిస్ ఇస్ y is equal to this is the required area bounded by a curve between the limits y0 and y0 y equal to కర్వ్ మధ్యలో ఏరియా ఇది కావాలి. రైట్. మరి ఎలా కనుక్కున్నాము ఇక్కడ? రైట్. మరి ఇక్కడ y రాసినప్పుడు నాకు x స్క్వేర్ is equal to 4 minus y అయింది నాన్న. x is equal to plus or minus root of 4 minus y. మరి ఇక్కడ రెండు బ్రాంచ్లు ఉన్నాయి. ఇది ప్లస్ బ్రాంచ్. x is equal to root of 4 minus y ప్లస్ బ్రాంచ్. ఇది మైనస్ బ్రాంచ్, నెగటివ్ బ్రాంచ్, మైనస్ రూట్ ఆఫ్ 4 minus y. ఇప్పుడు మనం తీసుకునేది ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏరియా ఇది తీసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? y is equal to 0 నుంచి y is equal to ఇది కర్వ్. ఈ కర్వ్ పేరు ఏంటంటే x equal to root of 4 minus y. ఇటేం చూడాలన్న. సో y యాక్సిస్ తో తీసుకుంటాం ఏరియా. నౌ రిక్వైర్డ్ ఏరియా a is equal to ఇంటిగ్రల్ ఆఫ్ y is equal to 0 to 3. ఓకే, y is equal to 0 to 3 తీసుకున్నాం. ఈ ఏరియా రాస్తున్నాము. సో ఇంటూ 2 రాస్తాం. సో అందుకని ఇంటూ 2 తీసుకుంటాను నేను. రిక్వైర్డ్ ఏరియా is equal to 2 times ఆఫ్ ఈ ఏరియా రాస్తాం. ఈ ఏరియా ఎలా వస్తుందన్న? ఏ లిమిట్స్ మధ్యలో ఉంది ఇది? ఈ రెండు లిమిట్స్ మధ్యలో అంటే y0 y equal to 3 మధ్యలో. y is equal to 0 to 3. ఎప్పుడైనా y లిమిట్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఫంక్షన్ కూడా y లో ఉండాలి. అందుకని x dy రాసుకోవాలి. x dy. x అంటే ఎంత? ఈ బ్రాంచ్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ఈక్వల్ 2 into ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 3 x అంటే ఎంత? 4 minus y dy. సో రైట్ సైడ్ బ్రాంచ్ తీసుకున్నాం. రైట్ సైడ్ బ్రాంచ్ తీసుకోవడం వల్ల వచ్చేది రైట్ సైడ్ ఏరియా ఇది వస్తుందా? ఇంటూ 2 తీసుకున్నాం. సిమెట్రికల్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇది ax plus b ఫామ్ లో ఉంది నాన్న. సో x plus b ఫామ్ లో ఉంటే ఇంటిగ్రల్ ఏమవుతుంది? రూట్ x లాగా ఉంది. సో 2/3 x power 3/2 4 minus y whole power 3/2. ఆఫ్ కోర్స్ ఈ y కోఎఫిషియెంట్ -1 ఉంది, అది క్యారీ చేయాలి. అది రాస్తున్నాం 0 to 3. ఓకే రైట్. దిస్ ఇస్ -4/3. కాన్స్టెంట్ అంతా ముందు పెట్టుకున్నాను కదా. సో 3 పెట్టినప్పుడు 1 వచ్చింది. మైనస్ 0 పెట్టుకుంటే 4 power 3/2. 4 power 3/2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఓకే రైట్. ఎంత అవుతుంది చూద్దాం. సో దట్ ఈస్ -4/3 ఇంటూ 1 మైనస్ ఎంత? 4 ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. 4 power 3/2. 2 get cancel. -4/3 into -7. So that is equal to tan ఎంత? 28/. Okay, right. 28/. ఇది y యాక్సిస్ తో ఏరియా తీసుకున్నాం. y యాక్సిస్ తో ఏరియా అంటే ఈ విధంగా తీసుకున్నాం. x యాక్సిస్ ఈ y యాక్సిస్ ఉన్నప్పుడు కర్వ్ అనేది ఈ విధంగా ఉందనుకోండి. కర్వ్ ఇలా ఉన్నప్పుడు సో ది ఏరియా బౌండెడ్ బై కర్వ్.
సో x is equal to f of y, otherwise x equal to g of y అనుకోండి. సో బిల్డింగ్ ద లిమిట్స్ y is equal to c, y is equal to c, y is equal to d. ఈ లిమిట్స్ మధ్యలో ఏరియా కావాలి. ఇది ఏరియా. y యాక్సిస్ తో ఫార్మ్ అయ్యే ఏరియా. రైట్ సైడ్ ఇది y యాక్సిస్ రైట్ సైడ్ కి పాజిటివ్ తీసుకోవాలి. సో ఈ ఏరియాని ఏ లాగా అనుకుంటే a కి ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ c to d, ఇంటిగ్రల్ ఆఫ్ c to d స్మాల్ d తీసుకోవాలి. ఇంటిగ్రల్ ఆఫ్ c to d. సో x dy, x dy ఇది ఏరియా. x అంటే g of y అలా తీసుకుంటాం ఏరియా. y యాక్సిస్ తో ఫార్మ్ అయినప్పుడు అలా. ఓకే, ఒకసారి చూసుకోండి అనేది. రైట్ అన్న. సో మీకు ఆల్రెడీ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అయిపోయింది. ఏరియాస్ చాప్టర్ నెక్స్ట్ కంటిన్యూషన్ అన్న. ఏరియాస్ ఆల్రెడీ సినాప్సిస్ అయిపోయిందని చెప్పారు సారు. సినాప్సిస్ చెప్పాను, ప్రాబ్లమ్స్ చెప్పాలని చెప్పాను. సో అవి చెప్తున్నాం. ఓకే, సో మరి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనిలో కవర్ అవుతాయన్నా. ఒకసారి చూసుకొని ఇంపార్టెంట్ మోడల్స్ ఏమంటే మీరు చూసుకోండి అవి. సో దీనిలో జనరల్ గా ఎక్కువ సమస్యలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఇంకా ఇది 3 రోజులు ఇచ్చారంటే మొత్తం 6 days ఇచ్చినట్టున్నారు. సో అయితే ఇంకా ఉంది 3 days ఉంది. సో ఇంకో 2 days అయినా కూడా ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు. చూద్దాం, వీలైతే మరి పాసిబుల్ గా మాక్సిమం సమ్స్ మాక్సిమం మోడల్స్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్ కూడా సేమ్ టైప్ నానా. ఒకసారి మీరు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి చూడండి. 8 మోడల్ ఎలా చేయాలో ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 14. The area bounded by the curves y is equal to 3x, y is equal to x square. Whenever 2 curves are given, ఎప్పుడైనా 2 కర్వ్స్ ఇచ్చారనుకున్నారా ఈజీగా ఏరియా కనుక్కోవచ్చు మనం. గ్రాఫ్ తో కూడా పని లేదు. ఎలా చేయాలి? రైట్, సో 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే రెండింటిని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. జనరల్ గా సాల్వ్ చేసేటప్పుడు x వాల్యూస్ కనుక్కోండి, y కాకుండా x కి సాల్వ్ చేయండి. సో 1, 2 ఇంప్లైస్, సో దీనిలో ఈ 3x పెట్టేద్దాం కదా. అదర్వైజ్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x రాయొచ్చు. x వాల్యూ ఎంత వచ్చింది కదా, 0, 3. 2 కర్వ్స్ ఇచ్చారు, x వాల్యూస్ 2 ఇచ్చారు కదా, ఇవే బౌండరీస్. ఓకే, 2 వచ్చినప్పుడు ఇవే బౌండరీస్ తీసుకోవాలి. రైట్, రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తారు? సో x 0 to 3 తీసుకోండి. 2 కర్వ్స్ ఉన్నాయన్న. వీటిల్లో మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే గ్రాఫ్ తో పని లేదు. ఐపీలో అయితే గ్రాఫ్ కూడా డ్రా చేయాలి. సరే, ఇక్కడ గ్రాఫ్ లేకుండా డ్రా చేయాలంటే సో మనకు వచ్చినటువంటి ఇంటర్వెల్ లో 0 కి 3 కి మధ్యలోనన్నా 0, 3 మధ్యలో ఇంటర్వెల్ ఇది మనకి. ఈ ఇంటర్వెల్ లో ఏదైనా ఒక నంబర్ తీసుకోండి, ఏదైనా స్మాల్ నంబర్. సో నేను 1 తీసుకున్నా. దీనిలో నుంచి x = 1 తీసుకోండి. x = 1 తీసుకొని ఈ ఫంక్షన్ రెండింటిలో పెట్టండి. దీనిలో పెడితే వాల్యూ ఎంత వచ్చింది? y వాల్యూ 3. ఇక్కడ రాస్తే 1 వచ్చింది. ఏది పెద్దది రెండింటిలో? దిస్ వన్ పెద్దది, ఇది పెద్దది. అప్పుడు ఏం చేయాలంటే y of 1 మైనస్ y of 2 ఈ విధంగా రాసుకుంటాం. అంటే అప్పర్ కర్వ్ నుంచి లోయర్ కర్వ్ తీసేయాలి. అప్పర్ మైనస్ లోయర్ చేయాలి. అదర్వైజ్ y of 1 మైనస్ y of 2 ఎందుకు రాశానంటే 1 పెట్టినప్పుడు ఇది పెద్దది వచ్చింది. సో అదర్వైజ్ ఏమవుతుంది, ఒకవేళ 2 మైనస్ ఇక్కడ y of 2 మైనస్ y of 1 రాస్తే రాంగ్ ఏం కాదు, నెగిటివ్ వస్తుంది. ఏరియా పాజిటివ్ కాబట్టి ఆ విధంగా రాస్తాం. ఓకే, రైట్. ఎంత అయింది? ఇది 3x మైనస్ x dx. ఇలా రాసేది ఒకళ్ళ నుంచి ఒకటి తీసేది. ఒకవేళ మీరు x² మైనస్ 3x రాస్తే ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, మోడ్ పెట్టుకుంటారు. ఆల్వేస్ ఏరియా ఆల్వేస్ పాజిటివ్. రైట్, దిస్ ఇస్ x³ బై. ఇంకా వాల్యూ క్యాలిక్యులేషన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. 27/2 మైనస్ 27/3 9 18 అంటే దిస్ ఇస్ 9/2.
స్క్వేర్ లిమిట్స్. ఇంకా గ్రాఫ్ తో పని లేదు ఇక్కడ. ఇలా ఇచ్చినప్పుడు whenever two curves are given there is no need of graph అన్న. గ్రాఫ్ అవసరం డైరెక్ట్ గా ఏ రెండు పాయింట్స్ అయితే మనకి ఎక్స్ వాల్యూస్ వచ్చాయో అవి తీసుకొని ఒక కర్వ్ నుంచి ఒక కర్వ్ తీసేది. ఒకవేళ మీకు ఐడెంటిఫై చేయగలిగితే సో రెండింటిలో మధ్యలో ఒక వాల్యూ తీసుకుని లిమిట్స్ మధ్యలో ఫంక్షన్స్ లో పెట్టండి, పెద్దది ఏదో తెలుసు. సో 1 రాసిన మీకు 3 వచ్చింది, ఇది 1 వచ్చింది, ఇది లార్జర్ వచ్చింది. ఈ ఇంటర్వెల్ లో ఇది పెద్దది, ఇది చిన్నది అనమాట. వాల్యూ పెద్దది, y వాల్యూ పెద్దది, లార్జర్. ఓకే, అఫ్ కోర్స్ ఈ గ్రాఫ్ గీయడం కూడా పెద్ద కష్టం కాదు. సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గ్రాఫ్ కూడా తీసుకుంటాం నాన్న. ఇక్కడ ఆబ్జెక్టివ్ అయితే రెండు కర్వ్స్ ఇచ్చినప్పుడు అవసరం. దిస్ యూ షేప్ గ్రాఫ్ ఇలా ఉంటది. దిస్ ఇస్ y is equal to 3x, లైన్ పాసింగ్ టు ఆరిజిన్ గుండా పాస్ అయ్యే లైన్ కదా. దిస్ ఇస్ ద రిక్వైర్డ్. సో ఇక్కడ గ్రాఫ్ లో అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది నంబర్ 2, ఇది నంబర్ 1 అన్న, ఇది నంబర్ కింద నంబర్ 2 పరాబోలా ఉంది, పైన లైన్ ఉంది. సరే ఓకే, ఈ మోడల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పండి, 2 కర్వ్స్ ఇచ్చారు అంటే 2 సాల్వ్ చేయండి, ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి, లిమిట్స్ తీసుకున్నాను వచ్చిన ఎక్స్ వాల్యూస్ ని ఒక కర్వ్ నుంచి ఒకటి తీస్తాను. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మోడల్ గుర్తుపెట్టుకోండి, ఇంకా వేరే ఇంకా చెప్పవసరం లేదు. ఎనీ 2 కర్వ్స్ ఆర్ గివెన్, దిస్ ఇస్ ద మోడల్. రైట్ నాన్న. అదే విధంగా క్వశ్చన్ నంబర్ 9 కూడా ఇదే మోడల్ అన్న. క్వశ్చన్ నంబర్ 9 ఒకసారి చూడండి. ఏరియా బౌండెడ్ బై y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax అండ్ y ఇస్ ఈక్వల్ టు mx. y ఇస్ ఈక్వల్ టు mx ఈస్ ఏరియా ఇచ్చారు నాన్న. ఏరియా ఇచ్చారు a ఇస్ ఈక్వల్ టు, దిస్ ఇస్ గివెన్ యాస్ a స్క్వేర్ బై 3, దెన్ m ఇస్ ఈక్వల్ టు డాష్, m వాల్యూ. రైట్, 2 కర్వ్స్ ఇచ్చారు మనకి, 2 సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. సాల్వింగ్ 1, 2 1 2 సాల్వ్ చేద్దాం. y ప్లేస్ లో mx పెట్టండి. దీనిలో mx హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax, దీని నుంచి x ఇస్ ఈక్వల్ టు m స్క్వేర్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. దీనిలో x కామన్ తీసుకుంటున్నా, x క్యాన్సిల్ చేయకూడదు. x కామన్ తీసుకుంటే x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 4a బై m స్క్వేర్. రిక్వైర్డ్ ఏరియా a is equal to ఫార్ములా 0 టు లిమిట్స్ వచ్చాయి, 4 బై 4a బై m స్క్వేర్. వీటిల్లో లార్జర్ ఏది, స్మాలర్ ఏది? సరే, వీటిల్లో జనరల్ గా మనకి గ్రాఫ్ తీసుకుంటే తెలుస్తుంది. పరాబోలా, యూ షేప్ పరాబోలా అండ్ ది లైన్. సో పైన లైన్ ఉందన్న, కింద సారీ గ్రాఫ్ రాంగ్ గా డ్రా చేశాను. ఇట్ ఈస్ సి షేప్డ్ పరాబోలా, స్టాండర్డ్ ఫార్మ్ కాబట్టి ఇలా ఉంటుంది గ్రాఫ్. పరాబోలా అండ్ ద లైన్ y is equal to mx లైన్. సో పైన కర్వ్ ఉంది, కిందేమో లైన్ ఉంది. ఇది 1, ఇది 2. సరే, ఈ విధంగా ఉంది. ఎనీవే, సో లైన్ మైనస్ కర్వ్ mx మైనస్, దీనికి y అంటే ఎంత అవుతుంది అన్న, 2√a ఇంటూ √x. ఓకే, కర్వ్ కి అప్పర్ బ్రాంచ్ తీసుకున్నాం అన్న. y స్క్వేర్ ఈక్వల్ 4ax, 2 బ్రాంచ్లు ఉంటాయి. అప్పర్ బ్రాంచ్ ఏమో y is equal to 2√a √x, లోయర్ బ్రాంచ్ ఏమో y is equal to minus 2√a √x. మనకు లోయర్ బ్రాంచ్ తో పని లేదు, అసలు అప్పర్ బ్రాంచే కావాలి. పైనదే రాసింది, ఆ బ్రాంచ్ తోనే ఏరియా ఫామ్ అవుతుంది. ఓకే రైట్. సో రిమైనింగ్ క్యాలిక్యులేషన్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ గివెన్ a స్క్వేర్ బై 3 ఇచ్చారు కదా వాల్యూ. నౌ వి నీడ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m. సో బై ఇంటిగ్రేషన్ m స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ బై 2 అండర్ ద లిమిట్స్ 0 to 4a by m square minus 2√a √x derivative integral of √x 2 by 3 into x power 3 by. So okay, between the limits, this is 0 to 4a by m square is equal to a square by 3. Okay na, దీనిలో m by 2 into 4a by m square అంటే 16a square by m power 4 మైనస్ ఇక్కడ 4√a by 3, 0 పెట్టినప్పుడు రెండు జీరో లెక్క. సో దిస్ ఇస్ 4a into 2√a ఉంది, అంటే x power 3 by 2 అంటే x root x, x root x
బై కింద m క్యూబ్ వస్తుంది. m క్యూబ్ డైరెక్ట్ రాశాను కదా, ఒకసారి చూసుకోండి. a స్క్వేర్ బై 3 ఇక్కడంతా a స్క్వేర్ క్యాన్సిల్ చేసేయచ్చు. దిస్ ఇస్ ఆల్ a స్క్వేర్ క్యాన్సిల్, రైట్. అలాగే ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి వీటిలో, రిమైనింగ్ పార్ట్ చూద్దాం ఒకసారి. రిమైనింగ్ పార్ట్ ఇది 2 క్యాన్సిల్ అన్న 8, అలాగే m ఒకటి క్యాన్సిల్, 8 బై m క్యూబ్ మైనస్ ఇక్కడ ఓకే ఓకే ఇది మైనస్ ఇది రాయలేము. ఓకేనా, రైట్. కరో మైనస్ లైన్ రాయాలి. సరే, మైనస్ ప్లస్ పెట్టుకున్నాను, సో ఏం కాదు. సో మైనస్ ప్లస్, ఓకే రైట్. దీనికి మైనస్, ఇది ప్లస్, నాకు ఇది మైనస్ ప్లస్ అంటే కరో మైనస్ లైన్ రాయాలి. అప్పర్ కర్వ్ ఉంది, లోయర్ లైన్ ఉంది. ఒకవేళ నెగిటివ్ వస్తుంది ప్లస్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో ప్లస్ ఇది, సో దిస్ ఈస్ 32/3 m క్యూబ్ is equal to a square by 3. ఇటువైపు LCM తీసుకుంటే ఎంత అయిందన్న? సో 32 m square m cube ని కామన్ తీసుకుంటే, సో దిస్ ఇస్ ఇంప్లైస్ 1 by m cube into 32 minus 24/3 is equal to, ఇక్కడ a square క్యాన్సిల్ అయిపోయింది కదా, 1/3, 3 క్యాన్సిల్. m cube is equal to 8, m is equal to 2. సరే, ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. అది m cube is equal to 8 అయితే m 2 నే కదా. సరే, m is equal to 2. ఓకే రైట్. రెండైనా ఇక్కడ అప్పర్ కర్వ్ అనేది పరాబోలా ఉంది, లోయర్ కింద ఉంది కదా, అందువల్ల 1 - 2 రాయాలి. సో 2 - 1 రాస్తాను, అందువల్ల మైనస్ అన్న మైనస్ ఇక్కడ. సరే, ఒకవేళ ఇది మైనస్ ఇది రాసిన నెగిటివ్ వాల్యూ రాస్తాను, పాజిటివ్ ఇక్కడ మోడ్ ఏరియా. క్యాలిక్యులేషన్ ఒకసారి చూసుకోండి. రైట్ అయినా ఒకసారి ఈ క్వశ్చన్ మళ్ళీ చూడండి. సో వన్స్ అగైన్ దిస్ క్వశ్చన్, ఓకే రైట్. సో ఈ క్వశ్చన్ లో మనకి y స్క్వేర్ ఈక్వల్ టు 4ax పారాబోలా ఇచ్చారు కదా, y ఈజ్ ఈక్వల్ టు mx లైన్ ఇచ్చారు, ఏరియా ఇచ్చారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అని. సో 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఏరియా కావాలంటే సాల్వ్ ద 2 కర్వ్స్, రెండు సాల్వ్ చేయండి అన్న. ఫస్ట్ సాల్వింగ్ చేసాము, రెండు ఈక్వల్ చేసుకొని x వాల్యూస్ రెండు ఇచ్చాము 0,4a. ఈ రెండు వాల్యూస్ తీసుకోండి, రిక్వైర్డ్ ఏరియా తీసుకొని ఒక కర్వ్ లో నుంచి ఇంకోటి తీసి, ఒక కర్వ్ y వాల్యూలో నుంచి ఇంకొక కర్వ్ y వాల్యూ తీసారు. y అంటే ఇక్కడ 2√a into √x. సో దీని నుంచి తీసేసి రాసి, సో అప్పర్ బ్రాంచ్ నుంచి లోయర్ బ్రాంచ్ తీసేయాలన్నా. అదర్వైజ్ ఈ మధ్యలో నంబర్ తీసుకొని, మధ్యలో నంబర్ కంఫర్టబుల్ లేదుగా, అందుకని సో గ్రాఫికల్ గా చూసాము, పైన నుంచి కింద తీసేయాలి. సో అప్పర్ మైనస్ లోయర్ రాసాము, ఇంటిగ్రేషన్ రిమైనింగ్ పార్ట్. ఓకే సార్, చూడండి ఇంకా మోడల్స్ ఉంటాయి, చూద్దాము. సో యూ కెన్ అండర్స్టాండ్. తీసేస్తున్నానన్నా ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఏరియా చూడండి. ఎప్పుడైనా రెండు కర్వ్స్ ఇచ్చారంటే సింపుల్ రాస్తున్నాను,
ఇప్పుడు సాల్వ్ చేయండి. గెట్ ఎక్స్ వాల్యూస్ ఆ రెండు తీసుకొని ఒక కర్వ్ నుంచి రెండో తీసేసి ఇంటిగ్రేషన్ తీసుకోవాలి అంతే సింపుల్. సో వన్ కర్వ్ మైనస్ అప్పర్ మైనస్ లోయర్ అదర్వైజ్ సో బిగ్గర్ కర్వ్ మైనస్ స్మాలర్ కర్వ్ తీసుకుంటే యూ కెన్ గెట్ ది ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ ఈజీ అన్నా ఒకసారి చూసుకోండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 11 ఒకసారి ఏరియా బౌండెడ్ బై x equal to -1, x is equal to 2, y is equal to x square plus 1, y is equal to 2x minus. ఇంటర్వెల్ లో ఈ రెండు కర్వ్స్ మధ్యలో ఉండేటువంటి ఏరియా కావాలి. ఏరియా బౌండెడ్ బై ఆల్ దీస్ కర్వ్స్ x equal to -1, x equal to 2 కర్వ్స్ ఇచ్చారు, బౌండరీస్ ఇచ్చారు, 2 కర్వ్స్ ఇచ్చారు. మరి ఒకసారి ఏరియా ఎలా ఉంటుందంటే సో ఇఫ్ యు డ్రా ది కర్వ్ యు కెన్ గెట్ ద ఐడియా క్లారిటీ. కర్వ్స్ డ్రా చేస్తే ఐడియా క్లారిటీగా వస్తుంది. సో యు సీ graphs of these functions. Okay, right. X axis, y axis, horizon. So y is equal to x square. The curve is done. It is a upward parabola. ఇందాక చెప్పాను y is equal to x square అంటే passing through horizon. ఈ విధంగా ఉంటుంది. మరి y is equal to x square plus 1 అంటే సో 1 యూనిట్ upward పైకి జరుగుతుంది 1 యూనిట్. ఓకే, మూవ్స్ 1 యూనిట్ అప్ పైకి వస్తుంది. ఒకవేళ మైనస్ చేస్తే కిందకి వెళ్తారు. ఎందుకంటే y వాల్యూ పెరిగింది చూడండి, y వాల్యూ పెరిగింది, ఫంక్షన్ వాల్యూ 1 యూనిట్ పెరిగింది. సో ఇక్కడికి వస్తుంది. సో ఇది పారాబోలా. ఓకే, దిస్ ద పారాబోలా, అప్వర్డ్ పారాబోలా. y is equal to x square plus రెండోదన్నా స్ట్రైట్ లైన్ ఇది. y is equal to 2x minus 2. దీనికి స్లోప్ ఎంత అంటే 2x. మరి ఈ రెండు కర్వ్స్ కూడా లైన్ డ్రా చేయాలి నేను ఆరిజిన్ మీద. y is equal to mx plus c అంటే ఒకసారి నేను x 0 తీసుకుంటే y వాల్యూ వస్తుంది అన్న. if I take x equal to 0 y minus 2. అలాగే ఒకసారి y 0 తీసుకోండి, x is equal to ఎంత అన్న, y 0 తీసుకుంటే x equal to 1. ఈ రెండు పాయింట్స్ కూడా గ్రాఫ్ పాస్ అవుతుంది. సో దిస్ ఇస్ 1, 0 అండ్ సెకండ్ పాయింట్ ఏంటి 0, -2, 0, -2 అండ్ 1, 0. ఈ రెండు పాయింట్స్ కూడా కర్వ్ పాస్. దిస్ ఇస్ 0, -2 రెండోదన్న. సో దిస్ ఇస్ 1, 0. సో స్ట్రైట్ లైన్ గీయడం తెలిసిందే అందరికి. ఈ రెండు పాయింట్స్ కూడా డ్రా చేయాలి. మరి డ్రా చేస్తే కర్వ్ ఈ విధంగా వస్తుంది. స్ట్రైట్ లైన్ లైన్ స్ట్రైట్ లైన్ ఈ విధంగా అంటే కొంతమంది డౌట్ రావచ్చు, మరి పారాబోలాని ఈ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేయదా చేస్తుందా అంటే సాల్వ్ చేసి చూసుకోవాలి. పారాబోలాని లైన్ సాల్వ్ చేసామనుకోండి, ఒకవేళ ఇక్కడ సాల్వ్ చేస్తాం, సాల్వింగ్ పారాబోలా అండ్ లైన్ ఇవి ఏమైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా చూసుకోవచ్చు. x స్క్వేర్ -2x plus 3 is equal to 0. దీనికి డెల్టా కనుక్కున్నాం. b స్క్వేర్ -4ac, b స్క్వేర్ 4ac 0 అంటే రూట్స్ ఏమి లేవు, రియల్ రూట్స్ ఏమి లేవు అంటే ఇంటర్సెక్ట్ కావటం. ఓకే, ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవటం తీసుకున్నాము. ఇంకా లైన్స్ ఏమున్నాయి, x equal to -1, x equal to -1 అంటే అప్రాక్సిమేట్ గా ఇది 1, 0 కదా. x equal to -1 ఇటువైపు తీసుకుంటాము, x equal to 2 అంటే ఇటువైపు. సో ఈ రెండు లైన్స్ parallel to x axis. This is x equal to -1. ఈ లైన్ అన్న x is equal to. ఓకే, now what is the required area? Required area ఏమవుతుందన్న, మనం తీసుకున్న కర్వ్స్ ఏంటి, ఈ కర్వ్ ఒకటి పారాబోలా. సో తర్వాత ఈ స్ట్రైట్ లైన్, ఈ లైన్, ఈ రెండు బౌండరీస్ ఇది కావాలి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఏరియా. ఓకే, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఏరియా. ఇది రిక్వైర్డ్ ఏరియా. నౌ దిస్ ద ఇదంతా కూడా మనకు కావాల్సినటువంటి -1. అప్పర్ ఏముంది, అప్పర్ పారాబోలా ఉంది. ఇది x స్క్వేర్ ప్లస్ పారాబోలా, ఇదేమో స్ట్రైట్ లైన్ 2x minus. సో x స్క్వేర్ ఓకే రైట్.
దీనికి ఇంటిగ్రేషన్ అంటే సింపుల్ గా ఒకసారి చూసుకోండి. సో దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 dx ఈ విధంగా అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటిగ్రల్ రాసాము. ఇంకా లిమిట్స్ పెట్టుకుంటే మనకి గెట్ ది ఆన్సర్. సో దిస్ ఇస్ 8/3 minus 4 plus 6 minus lower limit పెట్టినప్పుడు minus 1/3 minus 1 minus ఎక్కడ చూడండి ఒకసారి. what is this value calculate చేద్దాం. so this is 8/3 plus 2 minus plus 1/3 minus or minus plus 4 ఈ రెండు యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్. సో 8/3 plus 1/3 9/3 plus 6 అంటే 3 plus 6 సో 9 స్క్వేర్. ఒకసారి చూసుకోండి. ఓకే ఓకే రైట్ అండి. ఒకసారి చూసుకోండి. రైట్ అన్న. క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. తీసేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఓకే రైట్. ఆల్రెడీ వాట్సాప్ పెట్టారు, పీడిఎఫ్ పెట్టుకుంటారు. ఒకసారి చూసుకోండి అది సొల్యూషన్స్. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. మిగిలినవి మీరు చూసుకోండి ఒకసారి. ఈజీగానే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 14 పేజ్ నెంబర్ 115 114. okay right. area bounded by enclosed by the curve y is equal to x. X is equal to e. Y is equal to 1 by x. Y is equal to 1 by x and the positive x axis. Under the positive x axis. This is the area we need. Area bounded by y equal to x, x equal to e, y is equal to 1 by x and the positive x axis. ఈ మధ్యలో ఉన్న ఏరియా కావాలి. రైట్. ఒకసారి ఏరియాని మనం గ్రాఫికల్ గా చూద్దాం. ఒకసారి రిక్వైర్డ్ ఏరియా ఏముందో. x axis, y axis. ఫస్ట్ కర్వ్ తెలిసింది కదా. y is equal to x అంటే passing through horizon bisecting the coordinate axis. Axis ని bisect చేస్తూ horizon గుండా పాస్ అయ్యారు. సెకండ్ కర్వ్ x is equal to e. It is a straight line parallel to y axis. So e value ఎంత approximately 2.7 గిద్దాం అది. నెక్స్ట్ y is equal to 1 by x అంటే ఏంటంటే xy is equal to 1. xy is equal to 1 అంటే ఏంటి? xy equal to c square లాగా ఉంది. This is a rectangular hyperbola. Rectangular hyperbola. ఈ rectangular hyperbola. Rectangular hyperbola అంటే చూస్తుంటారు. హైపర్బోలా చాప్టర్ అయిపోయింది. సో ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఇలా ఉంటుంది. సరే ఇక్కడ కూడా ఉంటుంది. దీంతో పని లేదు మనకి. ఎందుకంటే సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఏరియా కింద బ్రాంచ్ అవసరం. ఓకే పైన బ్రాంచ్ తీసుకున్నాము. సో దిస్ ఇస్ ఈ బ్రాంచ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇంకా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ డ్రా చేయాలి. దీనికోసం ఈ పాయింట్ చూస్తారు. ఈ రెండు ఇంటర్సెక్ట్ చేస్తున్నారు. ఇదేంటన్నా y is equal to x. ఈ కర్వ్ ఏంటి? y is equal to 1 by x. మన పాయింట్ ఏమవుతుందంటారు? సో it is equal to 1, 1. ఈ పాయింట్ 1, 1. So this point is 1, 1 ఈ పాయింట్. మరి x is equal to e అంటే ఎక్కడ రాయాలి? x is equal to e. parallel to x axis అన్న ఈ 1 అయినప్పుడు ఈ పాయింట్ 1 అయినప్పుడు ఈ వాల్యూ ఎలా ఉంటుంది? 2.7 కాబట్టి అప్రాక్సిమేట్లీ ఇటువైపు ఎక్కడ ఇక్కడ ఉంటుంది. ఇది ఓకే. సో ఇక్కడ వచ్చింది. దిస్ ఇస్ పాయింట్ e. ఈ లైన్ ఏంటన్నా x is equal to e. ఓకే ఒకసారి చూసుకుంటాను. Now what is the required area? This is the required. ఇది required ఎలా చెప్పారు? ఇది y is equal to x లైన్. ఈ కర్వ్ ఏంటన్నా y is equal to 1 by x. ఇది x axis. ఇదేమో x.
మరొకసారి y is equal to x లైన్ ఈ లైన్ కదా. సో y is equal to 1 by x బ్రాంచ్, x is equal to ఈ లైన్ అండ్ x యాక్సిస్, x equal to y equal to x, y is equal to 1 by 4 కర్వ్స్ ఉన్నాయి. 4 కర్వ్స్ తో బౌండెడ్ అయినటువంటి ఏరియా మనం రిప్రజెంట్ చేస్తాము. మరి ఏరియాని ఎలా రాద్దామంటే ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆరిజిన్ అన్న ఈ 1. సో ఈ కర్వ్ పేరు ఏంటి, ఈ కర్వ్ పేరు, ఈ పక్కన ఉండే కర్వ్ పేరు ఏంటి, y is equal to 1 by x. జాగ్రత్త చూడాలి, ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంది, ఇది ట్రయాంగిల్. సో దీని మీద a1 లాగా ఏరియాని, ఈ ఏరియాని a2 లాగా అనుకుంటే రిక్వైర్డ్ ఏరియా a is equal to a1 plus a2. ఇక్కడ a1 అంటే ఏంటి, ట్రయాంగిల్, నేమ్ పెట్టచ్చు, అదర్వైజ్ ఇట్స్ ట్రయాంగిల్ ఏ ప్లస్ రెండోది a2 అంటే ఇక్కడ ఉండేటువంటి ఏరియా అంటే ఎలా వస్తుంది అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, x is equal to 1 లైన్ అని, this is x equal to 1 లైన్, x is equal to 1 లైన్, x is equal to 1, x equal to 1 కి x equal to కర్వ్ ఏముంది, ఇది ఒక బ్రాంచ్, ఈ బ్రాంచ్ y is equal to 1 by x. ఒకసారి చూసుకోండి సార్. నౌ దిస్ ఇస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఏరియా అన్న హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి దీనికి బేస్ ఎంత, హైట్ ఎంత. సో ఈ ట్రయాంగిల్ బేస్ 1 యూనిట్, హైట్ కూడా 1 యూనిట్, ఎందుకంటే ఈ పాయింట్ 1,1 గా 1,1 అయినప్పుడు బేస్ 1, హైట్ కూడా 1 into 1 ప్లస్ రైట్ ఈ ఏరియా ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x అంటే ఎంత, log mod x, that is equal to 1 by 2 into 1 into 1 into this is log mod x under the limits 1 to e, that is equal to 1 by 2 plus log e minus log 1. Log e value ఎంత అన్న 1, log 1 value 0, that is equal to 3 by 2 square x. ఒకసారి చూసుకోండి. ఓకేనా, తీసేస్తున్నాం. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాద్దామా, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ రాదు. దీనిలో క్వశ్చన్ నెంబర్ 15, 16 రెండు కూడా సేమ్ టైప్ అన్న. 15th క్వశ్చన్ లో ది ఏరియా బౌండెడ్ బై y is equal to x cube, y is equal to x square and ఆర్డినేట్స్ ఇచ్చారు అన్న, x is equal to 1, x equal to ఈ బౌండరీస్ మధ్యలో ఏరియా కావాలి, రైట్. మరి రిక్వైర్డ్ ఏరియా is equal to బౌండరీస్ ఇచ్చారు అన్న, సో 1 to 2. సో మరి వీటిల్లో 1 to 2 లో ఏది పెద్దది, x cube is larger than x square అన్న, x cube పెద్దది x square కంటే dx. సింపుల్ గా రాసేయచ్చు. ఒకవేళ గ్రాఫ్ డ్రా చేయాలనుకుంటే మీరు ఒకవేళ డైరెక్ట్ గా రాసేయచ్చు, నో నీడ్ ఆఫ్ గ్రాఫ్. ఇఫ్ యూ వాంట్ ది గ్రాఫ్ ఈ విధంగా horizon. So this is the y is equal to x square. Y is equal to x square graph. Y is equal to x square. మన y is equal to x cube గ్రాఫ్ ఎలా ఉంటుంది, y is equal to x cube గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో it should be 0 కి 1 మధ్యలో x cube చిన్నది, 0 కి 1 మధ్యలో x cube చిన్నది. ఓకే రైట్, you should go like this. కొంచెం వేరియేషన్. ఇది y is equal to x square గ్రాఫ్, ఇది y is equal to x cube గ్రాఫ్. ఇది 1 దగ్గర 2 ఇంటర్సెక్ట్. ఓకే, మనకు కావాల్సింది y is equal to ఇక్కడ x is equal to 2, ఇదేమో x equal to 1, ఇది x equal to 1. రిక్వైర్డ్ ఏరియా ఇది కావాలి, దిస్ ద రిక్వైర్డ్.
ఓకే, సో 1 కి 2 కి మధ్యలో అప్పర్ కర్వ్ ఏది ఉందన్న, అప్పర్ బ్రాంచ్ ఉంది. సో పైన ఏమో ఇది x క్యూబ్ నాన్న, కిందేమో x స్క్వేర్. 1 దాటిన తర్వాత మోర్ దాన్ 1 అయినప్పుడు x క్యూబ్ పెద్దది, x స్క్వేర్ చిన్నది. 1 కి 2 కి మధ్యలో అంటే 0 కి 1 కి మధ్యలో x స్క్వేర్ పెద్దది, x క్యూబ్ పెద్దది. ఓకే, సో ఇదేమో x స్క్వేర్ గ్రాఫ్, ఇది దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ x స్క్వేర్, ఇది x క్యూబ్. Anyway, required area, what is the value? For simple integration, x cube by 3. So this is 1 to 2. This is 4 become 16 by 4 and 8 minus 8 by 3 minus 1 by 4 minus 1 by. This is 16 by 3 minus minus or minus plus 1 by 4. This is equal to 12 LCM తీసుకుంటే ఇది ఎంత రాయాలి 4. This is 4 by 12 LCM తీసుకుంటే మనకి 16 17 by 12. సరే ఒకసారి చూసుకోండి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అక్కడ ఏరియా అంటే ఎక్స్ట్రాన్ లో 16 లో చూసుకుంటే మీరు 16 లో ఏరియా బౌండెడ్ బిట్వీన్ y is equal to x square, y is equal to x cube అడిగారు. రెండు సాల్వ్ చేశారు అనుకున్నాను. x cube is equal to x square, x is equal to 0, రిక్వైర్డ్ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది ఏరియా. క్వశ్చన్ నంబర్ 16 లోది ఏరియా 0 to 1 x square minus 4 by 0 1 by 3 minus 1 by, that is equal to 1 by 4. ఓకే, ఒకసారి చూసుకోండి. y is equal to x square కి y is equal to x cube ఏరియా అంటే ఈ పార్ట్ రెండు సాల్వ్ చేసాం. 0, 1 వచ్చి 0 to 1 అప్పర్ మైనస్ y, x స్క్వేర్ పెద్దది x క్యూబ్ కంటే దాని నుంచి తీసేస్తాను. ఓకేనా, చూసుకోండి ఇది గ్రాఫ్లు. సారీ, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ లో వేరియేషన్ ఉంది. 0 కి 1 కి మధ్యలో ఎక్స్ స్క్వేర్ పెద్దది, 0 కి 1 కి మధ్యలో ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ పెద్దది. ఆఫ్టర్ దట్ సో 1 దాటిన తర్వాత ఎక్స్ క్యూబ్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్ స్క్వేర్ కంటే ఎక్స్ క్యూబ్ పెద్దది దాటిన తర్వాత. ఒకసారి చూసుకొని చేయాలి. రైట్, నెక్స్ట్ బ్రాంచ్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 17 ఒకసారి చూడాలి. ఏరియా బౌండెడ్ బై y is equal to x into x minus 1 whole square, y axis and the line y is equal to ఈ మధ్యలో ఏరియా అంటే ఏరియా బౌండెడ్ బై దిస్. రైట్, మరి దీనికి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అన్న y is equal to 0 పెట్టామని రూట్స్ వస్తుంది. x equal to 0, 1, 1 ఈ రూట్స్ జాగ్రత్త చూడాలి. x equal to 1, 1 to 0, 1 డబుల్ రూట్ వచ్చిందండి. రిపీటెడ్ రూట్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఏ విధంగా ఒకసారి జాగ్రత్త. మరి మనకు తెలుసు y is equal to x స్క్వేర్ ఉంది అనుకున్నా, దీనికి రిపీటెడ్ రూట్. ఏది రిపీటెడ్ రూట్? 0 అనేది రిపీటెడ్ రూట్. కర్వ్ ఎలా ఉంటుంది అన్న, ఇలా ఉంటుంది, ఈ షేప్ లో ఇలా ఉంటుంది అంతేనా. ఎప్పుడైనా రిపీటెడ్ రూట్ ఉన్నప్పుడు కర్వ్ అనేది ఏం చేస్తాం, టచ్ చేస్తాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉంటే టచ్ చేస్తే ఏమవుతుందన్న, రూట్స్ ఏమవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక కర్వ్ రిపీటెడ్ రూట్ ఉందంటే ఆ కర్వ్ అనేది ఆ పాయింట్ దగ్గర టచ్ చేస్తూ పోతుంది. ఇంకా దీనికి 0 ఒక రూట్ అన్న, 0 ఒక రూట్. సో డిగ్రీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే మనకి జనరల్ గా నెగిటివ్ పెట్టినప్పుడు నెగిటివ్ అవుతుంది. కింద స్టార్ట్ ఇలా వస్తుంది.
జీరో ఒక రూట్ చూసామా, జీరో ఇస్ 1. ఇంకో రూట్ ఏంటన్నా 1 అనేది ఒక రూట్, డబుల్ రూట్ అయింది. డబుల్ రూట్ అయితే ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ ఇలా టచ్ చేసుకుంటూ పోతుంది. 1 ఎక్కడైతే రూట్ ఉందో ఆ 1 దగ్గర టచ్ చేస్తూ పోతుంది, టచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. సో ఇది డబుల్ రూట్, 1, 1 ఇస్ డబుల్ రూట్ ఆఫ్ ది, ఇది గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ కర్వ్ కదా, కర్వ్ గ్రాఫ్. y is equal to 2 అంటే parallel to x axis. ఈ లైన్ y equal to 2 అంటే parallel to x axis. Right? Now ఇదేమో y axis. Now this is the required. ఇది required area. ఇది required area. ఇది కావాలన్నమాట. మరి ఏరియా కావాలంటే ఈ విధంగా తీసుకున్నాము. రైట్. సో ఇక్కడ నేను x వాల్యూ, ఈ పాయింట్ x వాల్యూ. సో మరి x కావాలంటే y ఈక్వల్ టు 2 ని అలాగే ఈ కర్వ్ ని కూడా సాల్వ్ చేద్దాం కదా. కరెస్పాండింగ్ గా ఉండేటువంటి వి గాట్ ది x వాల్యూ, కరెస్పాండింగ్ x వాల్యూ. సో దాని నుంచి యు కెన్ ఫైండ్ ది ఏరియా. మరి y2 పెట్టినప్పుడు వచ్చేటువంటి కరెస్పాండింగ్ x వాల్యూ ఏమో. ఓకే రైట్, విల్ సీ. ఓకే, సో దీని ఏదో ఈక్వేషన్ 1 లాగా అనుకుందాం కదా. y is equal to 2, 1 implies 1 లో పెడితే x into x square minus 2x plus 1 is equal to 2. x cube minus 2x square plus x minus 2 is equal to 0. ఇదేగా వచ్చింది కదా. రైట్. మరి దీనిలో దీనికి x equal to 2 రూట్ అవుతా, x equal to 2 రాస్తే ఏమైంది, x equal to 2 రాస్తే 8 minus 8 plus 2 minus 2. అంటే కరెస్పాండింగ్ x equal to 2 వచ్చింది. ఈ పాయింట్ ఏంటంటే ఇది 2, సో కాబట్టి పాయింట్ కలుపుతున్నాం నాన్న. నౌ రిక్వైర్డ్ ఏరియా a is equal to బౌండరీస్ ఏమన్నా x equal to 0, ఇది x equal to 2 నాన్న. x is equal to 2, x equal to 0 మధ్యలో ఏరియా బౌండరీ అయింది. అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ ఏరియా. అప్పర్ కర్వ్ ఏముంది, ఇది ఈ లైన్ ఏంటన్నా y is equal to 2. సో y is equal to 2 అంటే 2 మైనస్, సో లోయర్ బ్రాంచ్ లో ఉండే కర్వ్ అంటే y equal to రాసినప్పుడు మనకు వచ్చింది దిస్ ఇస్ x into x minus 1 whole square తీసుకోవాలి. దిస్ ద రిక్వైర్డ్ లిమిట్స్ ఆర్ 0 to 2. సరే, ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకోండి అన్న. డూ యువర్ సెల్ఫ్ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ 10 by square ఇంటిగ్రేషన్ ఒకసారి చూసుకోవచ్చు. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు జనరల్ గా 3 రూట్స్ ఉంటాయి దానికి. 3 రూట్స్ రియల్ రూట్స్ అయితే, డబుల్ రూట్ అయినప్పుడు, సింగిల్ రూట్ అంటే ఒక రూట్ రిపీటెడ్ రూట్ అయినప్పుడు తర్వాత పాయింట్ దగ్గర యూ షేప్ లో టచ్ చేస్తున్నారు, x యాక్సిస్ టచ్ చేస్తున్నారు. ఎవరీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కూడా జనరల్ గా సో x యాక్సిస్ కింద నుంచి స్టార్ట్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్, సో కింద నుంచి స్టార్ట్, ఇట్లా వెళ్ళి ఇట్లా తీసుకుని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి. థర్డ్ డిగ్రీ. సరే, ఒకసారి చూసుకోండి అనే క్వశ్చన్. రైట్ అన్నా, తీసేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కి గ్రాఫ్ ఎలా డ్రా చేసి చెప్పాను నేను. మళ్ళీ ఇంకొక గ్రాఫ్ డ్రా చేస్తాను నేను, ఒకసారి చూసుకోండి. సపోజ్ నాకు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఈ విధంగా ఇచ్చారు అనుకున్నాను. y is equal థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అలా x minus 2 x. ఈ కనుక గ్రాఫ్ కావాలి, గ్రాఫ్ కావాలి. రైట్. సో ఇక్కడ గ్రాఫ్ అంటే రూట్స్ ఏమేంటండి ఇక్కడ. సో y is equal to పెట్టినప్పుడు x is equal to 1 2 3 రూట్స్, 1 2 3 ఈ 3 రూట్స్ ఉన్నాయి x యాక్సిస్. సో ఇప్పుడు కూడా కర్వ్ అనేది ఇది మనకి స్టార్ట్ అవుతుంది. x 0 పెట్టామనుకో y ఎంత అవుతుంది, మైనస్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది
పైన ఇచ్చినటువంటి ఈ ఫంక్షన్ గ్రాఫ్. ఇది 1 2 3 మూడు రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ రూట్స్ ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ దీంతో ఎక్స్ యాక్సిస్ తో ఫామ్ అయ్యేటువంటి ఏరియా అడిగారు. సో వాట్ ఈస్ ది ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తో ఫామ్ అయ్యేటువంటి ఏరియా అంటే సో ఇది కనుక్కొని సరే అలా డ్రా చేయాలి. ఇందాక కర్వ్ ఎలా ఉంది? y is equal to x into x minus 1 స్క్వేర్. దీనికి రూట్స్ ఏంటి? 0, 1, 0, 1, 1. 1 అనేది డబుల్ రూట్ అయింది. డబుల్ రూట్ అయితే ఏమైందంటే 0 ఒక రూట్ కన్నా కింద నుంచి వచ్చింది. డబుల్ రూట్ అయితే ఇలా వచ్చింది డబుల్ రూట్. సో 1 1 డబుల్ రూట్ ఉన్నప్పుడు టచ్ చేస్తుంది కర్వ్. అసలు ఒక్కొక్కసారి ఒక రియల్ రూటే ఉంది, ఒక రియల్ రూట్ ఒకటే ఉందన్న, మిగిలిన 2 రూట్స్ ఇమాజినరీ. అప్పుడేమవుతుందంటే కర్వ్ అనేది ఇలా అయిపోతుంది. 1 దగ్గర రియల్ ఉంది, రిమైనింగ్ 2 రూట్స్ ఇమాజినరీ రూట్స్ ఉంటే కిందకి రాదు. సో ఇది ఎక్స్ క్యూబ్ డ్రా చేసే విధానం. అంటే 3rd డిగ్రీ కర్వ్ డ్రా చేసేది ఆ విధంగా రాదు. రూట్స్ కనుక్కొని డ్రా చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 18 ఒకసారి చూద్దాం. 18 లో ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది కర్వ్ y is equal to x square parabola y is equal to 2/1 plus x square. మరి 2 కర్వ్స్ ఇచ్చాను అన్న. ఇప్పుడైనా ఇందాక చెప్పాను నేను 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఏ క్వశ్చన్ లో అయినా కూడా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. 2 కూడా సాల్వ్ చేసి x వాల్యూస్ కనుక్కోవాలి. Solving 1, 2 implies x square is equal to 2 by x square plus 1. అంటే ఎంత అవుతుంది అనేది x power 4 plus x square minus 2 equal to 0. దీని 2 into 1 రాసుకుంటే ప్లస్ మైనస్ x square is equal to 1 or x square is equal to minus 2. ఇది నాట్ పాసిబుల్ అన్న, ఇమాజినరీ అయిపోతాయి. x వాల్యూస్ ఏమొచ్చాయి మనకి? x is equal to plus r. రిక్వైర్డ్ ఏరియా చెప్తాను. రిక్వైర్డ్ ఏరియా -1 to 1 లిమిట్స్ వచ్చాయి. లిమిట్స్ తీసుకోండి. మరి వీటిల్లో మధ్యలో ఒక వాల్యూ చెప్పండి అన్న. ప్లస్ ఆర్ మైనస్ 1 మధ్యలో ఒక వాల్యూ చెప్పండి. 0 పెట్టినప్పుడు ఇదంతా 0, ఇదంతా 2. ఇది లార్జ్ అన్నమాట. సో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ ఇలా రాసి మైనస్ ఎక్స్ డిగ్రీస్. ఇది గ్రాఫ్ తో పని లేదు, దాని నుంచి అదే చెప్తాను. సో 2 కర్వ్స్ ఇచ్చి ఏరియా అడిగితే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ గ్రాఫ్. సో సాల్వ్ చేయండి. ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాను. 2 లిమిట్ తీసుకోవాలి. ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఆడ్ ఫంక్షన్? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఈవెన్ ఫంక్షన్. ఎందుకంటే రీప్లేస్ x by minus x పెట్టిన చేంజ్ ఏం రాదు ఈ ఫంక్షన్ లో. ఈవెన్ ఫంక్షన్ అయితే దీన్ని 2 into 0 to 1 గా రాసుకోవచ్చు. డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో చదివి ఉంటారు. మైనస్ ab f of x dx that is ఈవెన్ ఫంక్షన్. దాన్ని 2 into 0 to a గా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ 2 by 2 into 1 by 1 plus x square minus x square. So this is equal to 2 into ఇదంతా tan inverse of x integral. Okay, so 0 to 1 minus x cube by 3 0. That is equal to 2 times of 2 into tan inverse 1 is 5 into tan 0 is 0 minus 1 by 2. And then so this is 5 minus 2. ఒకసారి చూసుకోండి. గ్రాఫ్ ఇక అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ గ్రాఫ్. 2 కర్వ్స్ ఇచ్చేయాలంటే గ్రాఫ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లం చెప్తాను. ఏంటన్నా తీసేస్తున్నాం, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. x is equal to a greater than 0. Divide the area bounded by x axis
x-axis, and the part of the curve y is equal to 1 plus 8 by x square, and the ordinates, and the ordinates x equal to 2, x equal to 4 into equal parts. X equal to 2, x equal to 4 into equal parts. Then a is equal to dash. Okay, right. The question ఏంటంటే x equal to a అనే లైన్ ఏరియా బౌండెడ్ బై దిస్ కర్వ్, x యాక్సిస్ తో ఈ కర్వ్ ఫార్మ్ చేసే ఏరియాని ఈ లిమిట్స్ తో. సో ఈ లైన్ అనేది బైసెక్షన్ చేసింది అన్న, 2 పార్ట్స్ గా చేసింది. then what is the value of a? రైట్, ఫస్ట్ కర్వ్స్ ఒకసారి కర్వ్ అనేది అబ్జర్వేషన్ చేద్దాం ఈ విధంగా ఉందో. ఒకసారి చూస్తే 0 కర్వ్ ఎలా ఉంటుంది అనేది. రైట్, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. దీనిలో డినామినేటర్ లో ఉండేది అంటే మనకి ఎసిన్టోట్ అవుతుంది. సో x0 పెడితే మనకి ఏమవుతుంది, x0 పెడితే ఇన్ఫినిటీ టు 10 అవుతుంది. x0 పెట్టిన కర్వ్ అనేది ఇన్ఫినిటీ టు 10 అవుతుంది. సో x ఇన్ఫినిటీ టు 10 అయితే అనుకో, x is equal to infinity to అయితే 0 అయిపోతుంది. y వాల్యూ 1 and 10 అవుతుంది. x ఇన్ఫినిటీ టు 10 అయితే y వాల్యూ 1 and 10 అవుతుంది. అంటే ఇక్కడ y is equal to 1 అనేది ఈ కర్వ్ ఎసిన్టోట్. y is equal to 1 is the asymptote of this curve. y is equal to 1. y is equal to 1 అనేది asymptote అవుతుంది. అలాగే x అనేది 0 to 10 అయినప్పుడు y infinity to 10 అయింది. సో ది గ్రాఫ్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ లైక్ ఎలా ఉంటుంది గ్రాఫ్. y యాక్సిస్ ఒక asymptote అన్న, సో గ్రాఫ్ ఇస్ లైక్ ఎలా ఉంటుంది. సో asymptote అంటే the graph in which continues approaches the line. గ్రాఫ్ అనేది లైన్ అప్రోచ్ అవుతుంటే ఆ లైన్స్ ని ఎసిన్టోట్ అంటారు. ఇన్ఫినిటీగా అప్రోచ్ అవుతా ఉంటుంది, దగ్గరగా డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని సో ఎసిన్టోట్స్ అన్నారు. ఈ రెండు ఎసిన్టోట్స్ అన్నారు. అఫ్ కోర్స్ ఇది రీప్లేస్ x బై మైనస్ x పెట్టినప్పుడు చేంజ్ రాకపోతే ఇట్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అన్న, సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్. గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, symmetrical about y axis symmetrical గా ఉంటుంది. x is equal to 2, approximately here x equal to 2 అనేది, x equal to 4 ఇది. ఏరియా is x equal to a అనే లైన్ ఏరియాని రెండు ఈక్వల్ పార్ట్స్ తీసి, సో ఈ పార్ట్ ఏరియా 2 ఈక్వల్ పార్ట్స్ ఇస్తాం. this area is a1, ఏరియాని a2 అనుకుంటే ఈ రెండు ఏరియాస్ కూడా ఈక్వల్ పార్ట్స్. how given a1 is equal to 8, డయాగ్రామ్ నుంచి a1 is equal to 8, రెండు ఏరియాస్ ఈక్వల్. మరి a1 కి ఫార్ములా ఏంటి, a2 కి ఫార్ములా ఏంటి? కర్వ్ ఏంటిది, y is equal to 1 plus 8 by x square. now integral of a1 అంటే ఏంటన్నా, integral of 2 to a కర్వ్ 1 plus 8 by x square dx plus what is a2 4. this is a to 4 1 plus 8 by x square dx. this is రెండు ఈక్వల్ అని చెప్పారు. ఏరియా బౌండెడ్ బై దిస్ కర్వ్ బిట్వీన్ x equal to 4 x equal to 4 is bisected by the line x equal to a. x equal to a చేత ఏరియా బైసెక్ట్ చేయబడింది. 2 ఈక్వల్ పార్ట్స్. then what is the value of a? right, so the integration చేద్దాం కదా. x minus 1 by x square into minus 1 by x, and this is 8 by x. so under the limits 2 to 8, integral of 1 by x square minus 1 by x, integral of 1 by x is 1 by x square is minus 1 by x, okay, right. this is a2 values పెట్టాను. so 4 minus a minus 8 by a minus 2 minus 8 by 2 అంటే 4 లాగా is equal to, so 1 minus 8 by 4 అంటే ఇక్కడ కూడా x పెట్టాలి సార్. సో 4 minus 8 by 2 అంటే 2 లాగా, 8 by 4 అంటే 2 minus a minus 8 by, ఓకే, ఈ రెండు సేమ్ ఉన్నాయన్న. సో ఇటువైపు తీసుకొచ్చి 2 times a minus 8 by a is equal to 2. ఇదంతా అయింది. సో minus plus 2 it was a minus 2 is equal to 0. so that is a is equal to 8 by a square is equal to 8, a is equal to 2. ఒకసారి చూసుకోండి.
రైట్ అయినా ఈ మరి కర్వ్స్ డ్రా చేస్తున్నాం, కొన్ని డౌట్స్ ఉంటాయి కొంతమందికి ఎట్లా డ్రా చేయాలనేది. గ్రాఫ్స్, ప్లే విత్ గ్రాఫ్స్ అర్హంత్ ఉంటుంది అన్న గ్రాఫ్ బుక్, ఒకసారి అవైలబిలిటీ ఉంటే ఒకసారి చూసుకోండి. ప్లే విత్ గ్రాఫ్స్ అర్హంత్, ప్లే విత్ గ్రాఫ్స్, ప్లే విత్ గ్రాఫ్స్ అనే బుక్ ఉంటుంది అన్న అర్హంత్. దానిలో చూస్తే మీకు గ్రాఫ్స్ ఈజీగా అర్థమవుతాయి, ఒకసారి చూడగలిగితే చూడండి. తర్వాత మీకు యాప్స్ లో డెస్మాస్ యాప్ అని ఉంటుంది. డెస్మాస్, DESMASS, DESMASS, డెస్మాస్ యాప్ ఒకటి ఉంటుంది మనకి. దానిలో మనకి ఏ గ్రాఫ్ కావాలంటే ఆ గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు అన్న. 2-3 గ్రాఫ్లు కలిసి మనం డ్రా చేసిన గ్రాఫ్ అంతా కూడా యూ కెన్ డ్రా దట్ ఇన్ దట్. డెస్మాస్ లో గ్రాఫ్ యాప్ ఒకటి ఉంది, డౌన్లోడ్ చేసుకుంటది. దానిలో యూ కెన్ డ్రా ది గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, డెస్మాస్ యాప్ ఉంటుంది. డెస్మాస్, DESMASS, డెస్మాస్ కుట్టారంటే గ్రాఫ్ యాప్ వస్తుంది. దానిలో మనం ఈ గ్రాఫ్స్ అన్ని కూడా ఒకసారి మనకి డౌట్ వస్తే ఒకసారి డ్రా చేసి చూసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ గా ఉంటది, ఒకసారి చూసుకుంటాం. సో మరి గ్రాఫ్లన్నీ డ్రా చేయాలంటే మనకి ఓకే అవకాశం వచ్చి చెప్తున్నాను నేను. సో మనకి టైం తక్కువ ఇచ్చాను నన్ను. దీనిలోనేమో ఎక్సర్సైజ్ 3 ఉన్నాయి, అడ్వాన్స్ లెవెల్ ఎన్ని ఇచ్చారు చూసి ఇంకా 2 days ఉంది మనకి, ఏరియాస్ ఇచ్చింది. సో మధ్యలో వస్తున్నప్పుడు చెప్తాను నేను గ్రాఫ్. బేసికల్ గా గ్రాఫ్ అంటే ఎక్స్ వాల్యూస్ కొన్ని తీసుకొని వై కొన్ని తీసుకొని పాయింట్స్ వస్తాయి కదా, పాయింట్స్ డ్రా చేస్తే వచ్చేదే గ్రాఫ్. రైట్. సో ఇఫ్ యూ వాంట్, మీకు బేసికల్ గా ఏదైనా గ్రాఫ్ కావాలి అంటే నా దగ్గర గ్రాఫ్ సంబంధించి మెటీరియల్ ఉంటుంది, ఐ కెన్ పుట్ ఇట్, వాట్సాప్ లో పెడతాను, ఒకసారి చూసుకోండి గ్రాఫ్స్. సో డిస్కస్ గ్రాఫ్స్ కి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్, అలాగే వేరే సింపుల్ గ్రాఫ్స్ ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన గ్రాఫ్స్ ఏమేమి ఉన్నాయి, అదే కొన్ని స్టాండర్డ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఒకసారి నేను వాట్సాప్ లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. ఇంకా కొన్ని సమ్స్ చేద్దాం కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్. దీనిలో మరి ఇంటిగ్రల్ వాల్యూ టైప్ క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్ ఇచ్చారు కదా, నేను ఒక క్వశ్చన్స్ చూద్దాము. న్యూమరికల్ వాల్యూ టైప్. న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. కర్వ్ ఇచ్చారు, y is equal to x minus 1, x minus 2, x minus 3, lying between x equal to 0, x equal to 3. ఈ మధ్యలో ఈ కర్వ్ కి ఏరియా అంటే ఏరియా బౌండెడ్ బిట్వీన్ x0, x equal to 3 and the curve. Right. Lying between x equal to 0, x equal to 3. మరి ఈ గ్రాఫ్ ఇంకా డ్రా చేశారు, ఎలా ఉంటుంది అనేది. వాట్ ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్? రూట్స్ ఏంటంటే 1, 2, 3 రూట్స్. సో మరి గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో x0 పెట్టినప్పుడు y -6 అయింది కదా, ఇలా వస్తుంది. ఆల్టర్నేటివ్ గా ఈ విధంగా వెళ్తాం. దిస్ ద గ్రాఫ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇది గ్రాఫ్ నా ఫంక్షన్. y is equal to గ్రాఫ్ ఇది లైన్ బిట్వీన్ 0 and 1. x equal to 0 అనేది ఇది x equal to 3. సో ఈ నోట్స్ మధ్యలో ఉండేటువంటి గ్రాఫ్ కి సంబంధించినటువంటి ఏరియా కావాలి. ఏరియా బౌండెడ్ బై గ్రాఫ్ between x equal to 0 and x equal to 3. Of course, and x axis, okay, and x axis. ఇది కూడా తీసుకుందాం. x axis కూడా ఉండాలి. x axis ఉంటే ఏరియా బాగుంది. Right. This is the area. What we are talking about. అప్పుడు దీనికి రిక్వైర్డ్ ఏరియాని ఏరియా A is equal to 0 to 1. So integral of 0 to 1 y dx మైనస్ తీసుకోవాలన్న, ఎందుకంటే బిలో ఎక్స్ యాక్సిస్ ఉన్నప్పుడు ఏరియా నెగిటివ్ అయిపోతుంది. బిలో ఎక్స్ యాక్సిస్ ఏరియా నెగిటివ్ వస్తుంది, అందుకని మైనస్ పెట్టుకుంటే పాజిటివ్ అయిపోతుంది. ప్లస్ 1 to 2 పాజిటివ్, 1 to y ప్లస్ మళ్ళీ మైనస్ ఇది నెగిటివ్ ఉంది, ఎందుకంటే మైనస్ తీసుకోవాలి. 2 to 3, సో y ఇది ఏరియా. మరి మధ్యలో ప్లస్లు పెడితే రాంగ్ అయిపోతుంది, కొన్ని
క్యాన్సిల్ అయిపోతాయి. అదర్వైజ్ ఏం చేయాలి, సపరేట్ గా చేయాలి. 0 to 1 సపరేట్ గా చేయండి, 1 to 2 సపరేట్ గా చేయండి, 2 to 3 సపరేట్ గా చేసి ఒకవేళ నెగిటివ్ వస్తే మాడ్ పెట్టుకుని పాజిటివ్ తీసుకొని అన్ని యాడ్ చేయాలి. సో ఇదే రాసుకుంటే ఎలా ఈ y ఏంటి తీసుకుని పెట్టి ఇంటిగ్రేషన్ చేయాలి. మరి క్యాలిక్యులేషన్ ఒకసారి చేయండి అనేది చేసి ఒకసారి చూసుకుంటాం. క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకసారి చూసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే సార్ చూసుకొని ఇది మీరు చేయండి అనేది తీసేసిన క్యాలిక్యులేషన్ ఒకసారి చూసి కొంచెం లెంది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 22nd. Area bounded by y is equal to sin inverse x, y is equal to cos inverse x and x axis and x axis. సో ఏరియా కావాలి. మరి గ్రాఫ్లు అనేవి ఐడియా ఉండాలన్న మనకి. మరి కొన్ని సందర్భాల గ్రాఫ్స్ అవసరం. మరి గ్రాఫ్స్ డ్రా చేస్తున్నాను నేను. గ్రాఫ్ అనేది ఏరియా కావాలి మనకి. y is equal to sin inverse x గ్రాఫ్ కావాలి. y is equal to sin inverse x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో దీనికి రేంజ్ -π/2 నుంచి π/2 ఈ మధ్యలో. ఇది x యాక్సిస్ అన్న రేంజ్ ఈ మధ్యలో. సో ఇది x equal to 1, ఇది x -1 తీసుకుంటే sin x గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. This is the graph of sin inverse x. Sin inverse x graph ఇలా. సో రేంజ్ సో -π/2 to π/2 sin inverse x గ్రాఫ్ ఇలా ఉంటుంది. అలా cos inverse x గ్రాఫ్ ఇలా. cos inverse x కి రేంజ్ ఎంత? What is the range of cos inverse x? 0 to π. 0 to π మధ్యలో ఉంటుంది. ఈ లైన్ x is equal to π లైన్ π. సో మరి ఇది π/2. అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా. ఇది -1 π దగ్గర -1 వస్తుంది. ఇది 1 0 దగ్గర 1. దిస్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to cos inverse x గ్రాఫ్. మరి మనకి ఇప్పుడు ఏరియా అంటే రెండు డ్రా చేయాలన్నా ఒక దానిలోనే రెండు డ్రా చేద్దాం. సో ఏరియా బౌండెడ్ బై బోత్ ద గ్రాఫ్స్. ఓకే రైట్. ఇక్కడ π/2 తీసుకుంటాను నేను. ఈ లైన్ π/2 y is equal to π/2. y is equal to 1 equal to 5. మరి sin x గ్రాఫ్ అంటే x యాక్సిస్ తో అడిగారు. ఓకే రైట్. సో sin x గ్రాఫ్ అంటే ఈ విధంగా. అలాగే cos inverse x గ్రాఫ్ అంటే ఇలా వస్తుంది. ఇది cos inverse x గ్రాఫ్. ఇదేమో y is equal to sin inverse x గ్రాఫ్. ఇది cos inverse x గ్రాఫ్. ఈ విధంగా ఉంటాయి రెండు గ్రాఫ్. కరెక్ట్. నౌ x యాక్సిస్ అంటే ఇది x యాక్సిస్. ఇది x యాక్సిస్. మనకు కావాల్సిన ఏరియా ఈ ఏరియా కావాలి. ఈ గ్రాఫ్ ఏమో sin inverse x. ఓకే రైట్. sin inverse x cos inverse x ఇది కావాలి. ఈ పాయింట్ ఎంత అనేది ఇది 0. సో ఈ వాల్యూ ఎంత 1. ఈ పాయింట్ ఎంత? ఈ పాయింట్ ఎంత అవుతుంది? రెండు ఇంటర్సెక్ట్ చేసుకునేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయన్న ఇంటర్సెక్ట్ అయ్యేది 1/√2 దగ్గర ఇంటర్సెక్ట్. ఇక్కడ x వాల్యూ 1/√2 దగ్గర ఇంటర్సెక్ట్. కరస్పాండింగ్ గా వచ్చేటువంటి y వాల్యూ ఇక్కడ y వాల్యూ ఇది π/2. x 1/√2 ఇది y ఎంత అవుతుందన్న π/4. π/4 అవుతుంది. నౌ హౌ టు రైట్ ది రిక్వైర్డ్ ఏరియా. రిక్వైర్డ్ ఏరియా ఎలా ఒకసారి జాగ్రత్తగా చూడండి. రిక్వైర్డ్ ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద లైన్స్ x is equal to π/4 అనేది. ఇదేమో x is equal to y equal to π/4. దిస్ ఇస్ y is equal to π/4. x యాక్సిస్ అంటే y equal to రైట్. రిక్వైర్డ్ ఏరియా రాస్తాను. రిక్వైర్డ్ ఏరియా is equal to ఇంటిగ్రల్ ఆఫ్ y లిమిట్స్ తీసుకుంటాను. ఈజీగా ఉంటుంది. 0 to π/2. 0 to π/2. 0 to π/2. ఇప్పుడు నాకు రెండు కర్వ్స్ ఉన్నాయన్న. y లిమిట్స్ తీసుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కర్వ్ కావాలి. రైట్ సైడ్ కర్వ్ అంటే నాకు
సో ఎక్స్ ఆఫ్ సో రైట్ కర్వ్ మైనస్ ఎక్స్ ఆఫ్ లెఫ్ట్ కర్వ్ తీసుకోవాలి, ఎందుకంటే నేను y లిమిట్స్ తీసుకున్నాను. రైట్, సో దిస్ ఇస్ 0 to 5/4. మరి ఎక్స్ ఎంత రైట్ కర్వ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఏంటంటే కాస్ y. సో మైనస్ సో దీనికి సైన్ y. ఎక్స్ లిమిట్స్ తీసుకున్నాను. మీరు అడగచ్చు y లిమిట్స్ తీసుకోండి, y లిమిట్స్ తీసుకుని ఎక్స్ కూడా తీసుకోండి. మీరు ఎక్స్ తీసుకోవాలంటప్పుడు 0 to 1/2 ఇలా తీసుకోవాలి. ఈ కర్వ్ పేరేంటి సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇలా తీసుకున్నాం వస్తుంది dx మై ప్లస్ రెండోది 1/√2 to 1 ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్ dx. కాకపోతే కొంచెం ఇంటిగ్రేషన్ మనకి లెంది అయిపోతుంది, ఎందుకంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ వచ్చాయిగా. ఇచ్చేసిన రెండు ఆన్సర్లు ఒకటే వస్తాయి, ఒకసారి చేసి చూసుకోండి. ఎందుకంటే y యాక్సిస్ తో బౌండ్ అయింది, y లిమిట్స్ తీసుకున్నాను ఈజీగా. రైట్, సో ఇంటిగ్రల్ ఆఫ్ cos y is sin y. సో cos sin y ప్లస్ cos y మైనస్ ఆన్ x ప్లస్ 0 to 5/4 రాసినప్పుడు దిస్ ఇస్ 1/√2 ప్లస్ 1/√2 మైనస్ 0 ప్లస్ 1 1/√2 ప్లస్ 1/√2 2/√2 మైనస్ 1 √2 మైనస్ 1 స్క్వేర్ లిమిట్స్. ఒకవేళ మీరు ఇది చేసినా కూడా సేమ్ వస్తుంది, కాకపోతే ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రేషన్ కొంచెం ఉంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేట్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ చేసి వాల్యూస్ పెట్టాలి, కొంచెం లెంది అవుతుంది. సో ఇఫ్ యూ డూ లైక్ దిస్ కెన్ గెట్ ఈజీ. ఒకసారి చూసుకోండి. ఈ కర్వ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, గ్రాఫ్స్ అనేవి కొన్ని చేసేటప్పుడు ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది నాకు గ్రాఫ్స్ కి. సో మనకి ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ గో త్రూ ది గ్రాఫ్స్ ఫంక్షన్స్. సో ఐ విల్ సెండ్ సమ్ గ్రాఫ్స్ ఈరోజు కొన్ని వాట్సాప్ లో పెడతాను నేను. గ్రాఫ్ చూసుకోండి ఒకసారి, గ్రాఫ్ బుక్స్ ఉంటాయి వాటికి సంబంధించి. రైట్, ఇంకొక చిన్న క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. అలాగే 23 అది డైరెక్ట్ క్వశ్చన్ ఏమన్నా ఒకసారి చూసుకోండి మీరు. 23rd క్వశ్చన్ ఇంటిగ్రల్ వాల్యూస్ లో మిగిలినవి ఒకసారి చూసుకోండి. ఓకే రైట్, తీసేస్తాం. ఆ గ్రాఫ్స్ ఒకసారి చూసుకొని దాని ప్రకారం డ్రా చేశాను అనేది. రైట్, సో ప్రస్తుతానికి నేను వస్తానన్నా. ఓకే, తీసేస్తున్నాను ఒకసారి చూసి రావు. సో మరి సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, అలాగే tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ కూడా కావాలి. అలాగే కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ అవి కూడా కావాలి. కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ గ్రాఫ్స్ కూడా అవసరం, అవి కూడా కావాలి. సరే, ఒకసారి చూసుకోండి అది. తర్వాత 23 నెక్స్ట్ క్వశ్చన్ అన్న న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్ లో 23rd క్వశ్చన్ ఈజీ. ఏరియా బౌండెడ్ బై x is equal to -2y square, x is equal to 1 - 3y. రెండు కర్వ్స్ ఇచ్చారు. రెండు కర్వ్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, రెండు సాల్వ్ చేయండి, రెండింటిని కూడా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఇక్కడ y లిమిట్స్ వచ్చాయి కదా, y is equal to +or-1. రిక్వైర్డ్ ఏరియా డైరెక్ట్ గా రాసింది, ఇంకేమవసరం డయాగ్రామ్ తో పని లేదు. -1 to 1 లిమిట్స్ y ఉన్నాయి కాబట్టి x లో రాయాలి ఫంక్షన్. ఈ మధ్యలో 0 తీసుకుంటే y వాల్యూ x కి y 0 పెడితే ఇది x 0 అన్నమాట, ఇది x1 ఇది పెద్దది. సో అప్పర్ మైనస్ y రాయాలి. ఇక్కడ లిమిట్స్ y తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్ కూడా y లో రాయాలి. సో లిమిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y కి సంబంధించిన లిమిట్స్, ఫంక్షన్ షుడ్ బి ఆల్సో ఇన్ y. సింపుల్ అయితే. సో ఇంటిగ్రేషన్ తీసుకుంటాము వచ్చేస్తాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఫంక్షన్ ఏమైందన్న ఇంటిగ్రల్ ఆఫ్, సో దిస్ ఇస్ 1 - y square. సో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్ 0 to 1 పెట్టుకో. ఇంకా సింపుల్ ఇంటిగ్రేషన్ y³ by 3, దిస్ ఇస్ 0 to 1. సో 2 into 1 - 1/3 2/3 4/3. ఓకే సరే, ఒకసారి క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కదా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లెవెల్ 2 లో ఒక రెండు క్వశ్చన్స్ చేద్దాము, ఒకసారి చూసుకోండి. దీనికి గ్రాఫ్ అవసరం, ఇలాంటి క్వశ్చన్స్ గ్రాఫ్ అవసరం. 2 కర్వ్స్ ఇచ్చారు, నో నీడ్ ఆఫ్ గ్రాఫ్ అవసరం, తీసేస్తాను. ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ పర్వాల్స్ లో ఒక 2 మోడల్స్ చేద్దాం. లెవెల్ 2 లో లెవెల్ 2 ఫస్ట్ క్వశ్చన్ సార్. Area bounded by the curve y minus x whole square is equal to x cube and the line x is equal to 1. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఏరియా కావాలన్నా మరి దీన్ని y is equal to తీసుకోవాలి. y కూడా రాసుకోవాలంటే y minus x is equal to plus r minus x power 3 అంటే y is equal to x plus r minus x power 3. అంటే రెండు బ్రాంచ్లు ఉన్నాయి దీనిలో. y is equal to x plus x power 3/2 బ్రాంచ్ ఉంది. రెండోది x minus x power 3/2 ఒక బ్రాంచ్. మరి ఈ బ్రాంచ్ ఏ విధంగా ఉంటుంది? గ్రాఫ్ బ్రాంచ్ 0. మరి x 0 పెడితే రెండు 0 అయిందన్న. రెండు 0 అని స్టార్ట్ అయ్యాయి. x is equal to 1 పెడితే 2 అయింది. 3 4 5 ఇది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. x is equal to 1 లైన్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది? x equal to 1 లైన్ ఒక బ్రాంచ్ ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఇది నంబర్ 1 అనుకోండి, ఫస్ట్ బ్రాంచ్. రెండో బ్రాంచ్ ఏమవుతుంది? రెండో బ్రాంచ్ సంగతి ఏంటి? రెండో బ్రాంచ్ కి నేను 0 పెట్టినప్పుడు 0 వచ్చింది. 1 పెట్టినప్పుడు ఎంత అయింది? 1 పెట్టినప్పుడు కూడా 0 అయింది. అంటే ఈ పాయింట్ కూడా పాస్ అవ్వాలి. సెకండ్ బ్రాంచ్ 1 పెట్టినప్పుడు 1/2 పెడితే ఎంత అయిందన్న? 1/2 minus 1/2 పవర్ 3/2 ఏదో సమ్ వాల్యూ వస్తుంది. అంటే ఈ గ్రాఫ్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ అయిపోయి ఇలా వెళ్ళిపోవాలి. అంటే 1 కంటే దాటారనుకోండి మీరు నెగిటివ్ అయిపోయింది. వాల్యూస్ నెగిటివ్ 2 3 4 పెట్టారనుకోండి నెగిటివ్ వాల్యూస్ అయిపోయింది. ఇది బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఇది సరిపోయింది. 0 to 1 మధ్యలో అయితే నా రిక్వైర్డ్ ఏరియా A is equal to ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా x equal to 0 x equal to 1 ఇంటిగ్రల్ 0 to 1 అప్పర్ మైనస్ లోయర్. అప్పర్ బ్రాంచ్ ఏముంది? నంబర్ 1 అన్న y of 1 మైనస్ y of అప్పర్ మైనస్ లోయర్. అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ రాయాలి. అంటే పాజిటివ్ రాయడానికి ఏరియా పాజిటివ్ రాయడానికి అలా రాస్తాం. x plus x power 3/2 minus x minus x power 3/2 దీనిలో క్యాన్సిల్ అవుతుందన్నా x క్యాన్సిల్ అయిపోయింది. 2 times of 0 to 1 x power 3/2 dx అంటే x power 3/2 plus 5/2 2/5 into so 5/2 x power 5/2 1 అయిపోతుంది. this is equal to 4/2. ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఇంకోటి రాద్దాము. సెకండ్ క్వశ్చన్. ఓకే, తీసేస్తాం. గ్రాఫ్ అనేది యాప్ డ్రా చేసుకోవాలన్నా ఇంకా ఇందాక చెప్పాను డెస్మాస్ అనే యాప్ ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. గ్రాఫ్స్ డౌట్ వచ్చి మనం తీసుకుంటూ ఉంటే కొంత ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి దానిలో డ్రా చేస్తూ ఉంటే యూ కెన్ గెట్ అన్ ఐడియా. గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలనేది కొంత ఐడియా అవుతుంది. అది కూడా పెట్టుకోండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 116 పేజ్. y is equal to x square by y is equal to x square by 1 plus x square divides the area enclosed by the curve y is equal to 1 by 1 plus x square and x axis and y axis in the first quadrant in the ratio. X axis, y axis in Q1 first quadrant in the ratio. Right. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది నంబర్ 1 అనుకున్నాం కదా, ఇది నంబర్ 2. సో అడిగిన క్వశ్చన్ ఏరియా బౌండెడ్ బై నంబర్ 2 x యాక్సిస్ y యాక్సిస్. ఈ మూడిటితో ఏరియా ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ డ్రా చేద్దాం. x యాక్సిస్ y యాక్సిస్ ఓకే రైట్. ఈ కర్వ్ ఎలా ఉంటది? ఈ కర్వ్ డ్రా చేస్తాం. ఇది x0 పెడితే ఏమవుతుందన్న y is equal to 1 అయింది. x0 పెడితే y1
జీరో కాకుండా వేరే నెంబర్ పెట్టినప్పుడు ఏమవుద్ది, ఇది డినామినేటర్ పెరిగిపోతూ ఉంటుంది. ఎక్స్ వాల్యూ పెరిగిపోతూ ఉంటే డినామినేటర్ ఏమవుతుందన్న పెరిగి, సో డినామినేటర్ ఇన్ఫినిటీ టు టెండ్ అయితే టోటల్ వాల్యూ ఏమవుతుంది, జీరో టెండ్. సో జీరో పెట్టినప్పుడు 1 వచ్చింది అన్న, ఇక్కడ 1. ఈ లైన్ y ఈజ్ ఈక్వల్ టు 1 లైన్, జీరో పెట్టినప్పుడు 1 వచ్చింది, ఇది తగ్గిపోతుంది వాల్యూ. ఎక్స్ వాల్యూ పెరిగిపోతుంటే తగ్గిపోతుంది. ఎక్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు y జీరో అయిపోతుంది, అంటే ఎక్స్ యాక్సిస్ ఎసిమ్ప్టోట్ అయింది. బికాస్ సో y is equal to 1 by 1 plus x square, it is even function. Even function is symmetrical about y axis. Branch అనేది ఇటువైపు కూడా సేమ్. సో ఈవెన్ ఫంక్షన్ ఇటువైపు కూడా రైట్. సో ఇప్పుడు మనకి ఏరియా, సో దిస్ ఇస్ y యాక్సిస్, x యాక్సిస్, ఈ మూడింటితో ఫామ్ అయినటువంటి ఏరియా ఇది. వాళ్ళు ఏమన్నారంటే, సో నంబర్ వన్ సో డివైడ్స్ దిస్ ఏరియా బౌండెడ్ బై దీస్ టూ, దిస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అండ్ ద కర్వ్ ఇన్ ద రేషియో. ఏ రేషియోలో ఈ కర్వ్ డివైడ్ చేస్తుంది. ఇది ఈ కర్వ్ పేరు ఏంటంటే ఇది నంబర్ 1, నంబర్ 2 ఇది. ఇప్పుడు నంబర్ 1 ఎలా ఉంటుందో ఒకసారి. నంబర్ 1 లో మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది, జీరో పెట్టినప్పుడు జీరో. సో x square by 1 plus x square అంటే న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది డినామినేటర్. మాక్సిమం వాల్యూ 1 ని టచ్ చేస్తుంది అన్న, 1 రాదు ఇప్పుడు, 1 ని టచ్ చేస్తుంది. అంటే x is equal to 9, 10, 11, 100 అలా తీసుకుంటూ పోతే మనకి, సో ఈ బ్రాంచ్ ఎలా ఉంటుందంటే x వాల్యూ పెరిగేది y కూడా పెరుగుతుంది కదా, కాబట్టి ఈ విధంగా వస్తుంది, ఇటువైపు కూడా. ఓకే రైట్. మనకు అడిగింది ఏరియా బౌండెడ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అడిగాడు, Q1 లో. ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఇలా సపరేట్ చేసింది ఏరియాని. సో ఇది ఒక ఏరియా, అలాగే ఇది ఒకటి, ఇది సపరేట్ చేసి టోటల్ ఏరియా ఆఫ్ ది రీజియన్ ని 2 పార్ట్స్ చేసి, ఇది A1 అనుకుందాం, ఈ ఏరియా A. సో ఇప్పుడు మనకు అడిగింది A1 ఈజ్ A2 అడిగారు. నంబర్ 2 అనేది, నంబర్ 1 అనేది ఏరియా బౌండెడ్ బై నంబర్ 2 x యాక్సిస్ అండ్ y యాక్సిస్, ఈ ఏరియా టోటల్ ఏరియా. సో ఈ ఏరియాని నంబర్ 1 అనేది సపరేట్ చేసి, ఇక్కడ సపరేషన్. సో 2 పార్ట్స్ సపరేట్ చేసి ఏ రేషియో కావాలి, రేషియోస్ ఆఫ్ ఏరియాస్ కావాలి. రేషియో ఆఫ్ ఏరియాస్ కావాలి, ఈ పాయింట్ తెలియాలి. ఈ పాయింట్ తెలిస్తే అప్పుడు రేషియో ఆఫ్ ఏరియాస్ కనుక్కోవాలి. ఓకే రైట్. మరి ఫస్ట్ A1 కి A2 కి ఏరియా చూద్దాం నాన్న. సో వాట్ ఈస్ ద ఏరియా బౌండెడ్ బై A1, అదర్వైజ్ AB అనుకోండి, మనం AB లో పెట్టాడు నా బుక్ లో A. ఓకే రైట్. మరి ఇక్కడ A ప్లస్ B అంటే ఎలా అవుతుంది, A ప్లస్ B is equal to the total area కదా. సో లిమిట్స్, అండర్ ది లిమిట్స్ x0 లాస్ట్ అంటే ఇన్ఫినిటీ, 0 to infinity, 0 to infinity, ఈ కర్వ్. నంబర్ 2 అంటే ఈ కర్వ్ 1 by 1 plus x square dx. ఇది A plus B, that is equal to tan inverse of x under the limits 0 to infinity. tan inverse infinity అంటే 5/2, tan inverse 0. ఇప్పుడు A కొందాం, ఏరియా ఏ కావాలంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి, ఇది ఎంత అవుతుంది. మరి రెండు సాల్వ్ చేసుకున్నాం కర్వ్ 1, 2 ని. x square by 1 plus x square is equal to 1 by 1 plus x square. క్యాన్సిల్ అయిపోతే x is equal to 1 వచ్చింది, ఇది 1. సో అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 మధ్యలో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్. అప్పర్ ఏముంది 2, సో 2 కి y వాల్యూ అంటే 1 by 1 plus x square. అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ x square by 1 plus x square dx. This is our A. ఎంత వస్తుందా. సో దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఇస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఒకసారి పని చేద్దాం, ఇలా రాద్దాం. దీనికి న్యూమరేటర్ లో 1 యాడ్ చేసి 1 తీసేద్దాం, x square minus 1 by 1 plus x square dx. ఓకే రైట్. ఇప్పుడు సపరేషన్ తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to 1, సో 2 into 1 by 1 plus x square minus 1 dx. ఈ విధంగా వచ్చింది. 1 by 1 plus x square by 1 by 1 plus x square అంటే ఇక్కడ 1 వచ్చేస్తుంది, మైనస్ ఆ మైనస్ ప్లస్ అంటే 2 టైమ్స్. ఇంటిగ్రల్ తీసుకుంటే 2 into this is tan inverse of x 0 to 1 minus x ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1. అంటే దాని వాల్యూ 0 to 1 అంటే 2 into 5/4 minus 1, that is equal to 5/2 minus 1. ఇప్పుడు మనకి రేషియో అంటే A/B కావాలి. A/B
మరి బి ఎలా రాసుకోవచ్చు? బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏ రాసుకోవచ్చు. బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే 5/2 మైనస్ ఆఫ్ 5/2 minus 1. That is equal to 1. So therefore, ratio A is to B ratio. A value ఎంత వచ్చింది మనకి? That is A is equal to 5/2 minus 1 is B అంటే 1. Ratio తీసుకుంటే 5/2 minus is to 2. Also written as 5 minus 2 by. So this is the ratio. ఒకసారి చూసుకోవాలా? సరే, మిగిలిన క్వశ్చన్స్ రేపు చేద్దాము. ఓకే, సరే, డౌట్స్ ఉంటే సో స్టడీ అవర్లో మరి కెన్ పుట్ ఇన్ ద వాట్సాప్లో పెట్టండి అన్న, వాట్సాప్లో పెట్టండి. అలాగే కాల్ కూడా చేయొచ్చు, నంబరు నాది గ్రూప్లో ఉంటుంది, ఒకసారి చూసి యూ కెన్. రైట్ నంబర్ గ్రూప్లో ఉందన్న, ఒకసారి చూసుకోండి. ఓకే, అలాగే గ్రాఫ్స్ సంబంధించి కొన్ని గ్రాఫ్స్ పంపిస్తాను నేను, సో ఒకసారి అవి చూసుకోండి.